నమస్కారం గురువుగారు. ముఖ్యంగా మొదటిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. నేను 5 నిమిషాల ముందు రావాలనుకున్నాను, కానీ నా క్యాల్కులేషన్ ఫెయిల్ అయిపోయింది. దానికి క్షమించమని అడుగుతున్నా. నాకు ఏ కోపం లేదు కాబట్టి క్షమించేది కూడా లేదు. గురుజీ, రెండోది, ఇప్పుడు నేను ఆచరిస్తుంది ఒకటి, మీరు నన్ను గురువు అంటే నేను మిమ్మల్ని గురువు అంటా. మీరు నన్ను మనిషిగా చూస్తే నేను మిమ్మల్ని మనిషిగా చూస్తా. మీరు ప్రాణి అయితే నేను ప్రాణి, తప్ప ఎక్కువ తక్కువ ఉండకూడదు అనేది నా హోల్ జీవన ప్రయాణంలో ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడ సమానత్వం లేని చోట ఏది ట్రాన్స్ఫర్ కాదు. అంటే ఏమని పిలవచ్చు అంటారు మిమ్మల్ని? ఎలాగన్నా నా గురువు గారు కరెక్ట్. ఎందుకంటే నన్ను నేను కంపేర్ చేసుకున్నప్పుడు వయసులో చిన్నవారు కావచ్చు, కానీ జ్ఞానంలో పెద్దవాళ్ళని నాకు అర్థమవుతుంది నాకు. కాబట్టి ఆ రీత్యా నేను గురువు గారని పిలుచుకుంటున్నాను. నేను నాకు అనిపించింది మనస్ఫూర్తిగా. సరే, మీ దగ్గర కూర్చున్నప్పుడు ఏదో ఒక తెలియని ప్రశాంతత అనాలో, లేకపోతే ఒక సంతోషం అనాలో, దానికి పేరేం పెట్టాలో తెలియదు, కానీ అంటే అసలు కంప్లీట్ ఒక నా స్థాయి, నేను మాట్లాడాల్సిన తీరుదెనులు అన్నీ కూడా ఒక డౌన్వర్డ్ కిందకి వెళ్ళిపోయి ఒక తెలియని స్థితి అనేది నెలకొంది. ఏంటంటారు ఇది? మీరు అంటే ప్రకృతిలో ఉన్న మనిషి అనుభవించే ఒక సహజ ప్రశాంతత ఇది. ఈ భూమి మీద ప్రతి గదిలోనూ నియమాలు ఉన్నాయి. ఆ గదిలో ఉన్నవాడు నియమాలు పెడుతున్నాడు. సాంప్రదాయం పోయినా, ఆశ్రమానికి పోయినా, హాస్పిటల్కి పోయినా, ఒక కార్పొరేట్ ఆఫీస్కి పోయినా, ఎక్కడ పోయినా దేర్ ఆర్ రూల్స్. నాకు 2009లో అనిపించింది, అసలు ఏ నియమాలు లేని గది ఒకటి కావాలి. నాకే నియమాలు లేవు, వేరే వాళ్ళు పెట్టేవి. నా నియమాలు నాకున్నాయి చాలా. అట్లాగే ఎవరన్నా వచ్చి వాళ్ళ నియమాలను అనుసరించి జీవించాలి తప్ప నేను నియమాలు పెట్టకూడదు. అందుకని నేను ఉండే ప్రతి గదికి 2009 నుంచి టెంపుల్ ఆఫ్ ఫ్రీడమ్ అని పేరు పెట్టాను, స్వేచ్ఛా మందిరం. ఇది సో నేను ఎక్కడ ఉంటే స్వేచ్ఛా మందిరమే. ఈ స్వేచ్ఛా మందిరంకి ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయి? లేవు. ఈ గదిలో ఎవరు ఏమైనా చేయొచ్చు విచక్షణతో. మీ స్వేచ్ఛా నేను ఎప్పుడు మందిరం ఎవరికి చెప్పను ఇది చేయమని. మీరు ఆ నియమ నిబంధనలు మీరు పెట్టరు, వేరే వాళ్ళకి ఇక్కడ పెట్టకూడదు. ఈ రూమ్ లో నేనైతే పెట్టను. మీకు నియమాలు మీరు పెట్టుకోండి. ఈ రూమ్ లో కూడా పెట్టుకోండి. మీరు పెట్టుకోవచ్చు. అంటే నియమాలు ఎప్పుడైనా 2 రకాలుగా ఉన్నాయి. డిసిప్లిన్ ఇంపోజ్డ్ బై అదర్స్, సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ గుడ్, నో ప్రాబ్లం. ఇప్పుడు మనమే ఒక డిసిప్లిన్ పెట్టుకుందాం, ఈ టాక్ చేయాలని. మీరు నా మీద ఇంపోజ్ చేయలేదు, నేను మీ మీద ఇంపోజ్ చేయలేదు. మీరు ఇలా కూర్చోండి అని మీరు నాకు చెప్పలేదు, నేను ఇలా కూర్చుంటానని నేను మీకు చెప్పలేదు. మీ యొక్క స్వీయ నియంత్రణలో మీరున్నారు, నా స్వీయ నియంత్రణలో నేనున్నాను. ఇది చాలా బాగుంది. అలా ఎక్కడున్నా మనకి హాయిగా ఉంటుంది. అంటే ఇది కుటుంబ జీవితానికి కూడా అన్వయం చేసుకోవచ్చు గురించి ఇప్పుడు మీరు చెప్పిన మాట. దేనికైనా ఇప్పుడు ఎక్కడున్నా ఇంతే. ఎట్లా సాధ్యం? మీరు ఒక్కళ్ళగా ఉన్నారు, హాయిగా ఉంది కదా. ఒక్కళ్ళగా ఉంటే హాయిగా ఉంది. నేను కుటుంబ వ్యవస్థలో ఉన్నాను. ఎక్కడున్నా మీరు ఇట్లా ఉంటే సరిపోతుంది. సో మనం అనుకున్నట్టుగా వేరే వాళ్ళు ఉండాలన్నప్పుడే సమస్య వస్తుంది. అసలు నేనేం అనుకోవట్లేదు ఒకరు ఇట్లా ఉండాలని. దేనికది బాగానే ఉంది. నాకు ఇలా ఉండాలని ఒక ధారణ ఉంటే కదా మీరు ఉండేది తప్పని చెప్పడానికి. నాకు ఏ ధారణ లేదు, ఎవరి మీద లేదు, నా మీద కూడా లేదు. మామిడి చెట్టు ఉన్నట్టు మామిడి చెట్టు ఉంది, తామర చెట్టు ఉన్నట్టు తామర చెట్టు ఉంది. ఒకదాన్ని ఒకటి పోల్చుకోవడానికి వీలు. అట్లాగే ఒక మామిడి చెట్టు ఉన్నట్టు ఇంకో మామిడి చెట్టు కూడా లేదు. దీనికి ఏది సాధ్యమో అట్లా విస్తరిస్తుంది అంతే. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైంది. కానీ గురించి మీరు అక్కడ నేచర్ని కంపేర్ చేశారు, ఇక్కడ అట్లా రకరకాల మనస్తత్వాలు ఉన్నాళ్ళు ఒక కుటుంబంలో మీలాగా జీవించవచ్చా? నేను జీవిస్తున్నా. అదే నేను ఇంతకుముందు కూడా అడిగాను, మీరు ఒంటరిగా జీవిస్తున్నారేమో అనిపిస్తుంది. లేదు, అందరితోనే ఉంటున్నా. నేను 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 నాలాంటి సంసారం మీకు దొరకడు. మామూలు సంసారంలో అని చెప్పుకునే వాళ్ళకంటే ఎక్కువ సంసారం ఉంది నేను. ఇది ఎట్లా గురించి? అంటే మీకు అంగీకరించడమే. అంగీకరించడం అంటే అట్లా కాదు, మాకు కనపడుతుంది భార్య, పిల్లలు, కుటుంబం, వరుసలు అవన్నీ కనపడుతున్నాయి. తల్లిదండ్రి వాళ్ళు వేరే. వరుసలకు బియాండ్ ఒక మనిషి అయితే ఉన్నాడు కదా. బియాండ్గా ఒక మనిషి అయితే ఉన్నాడు కదా. భార్య ఒక మనిషి, భర్త ఒక మనిషి, వీళ్ళంతా మనుషులు బేసికల్లీ.
ప్రతి మనిషికి ఒక తరహా మనస్సు ఉంది. ఆ మనస్సు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించే అవకాశం లేక మనం పోరాడుతున్నాం. జస్ట్ అది రాగానే అంత సర్దుమను. లేదు గురించి ఇంకొకసారి చెప్పాలి మీ మాటలు ఒక్కొక్కసారి కొంచెం ఆ లోతు నేను దిగలేకపోతున్నాను. అంటే ఆ మనిషికి తగ్గట్టుగా అన్నారా మీరు ఏమన్నారు ఇప్పుడు? ఇప్పుడు మనం రిలేషన్స్ పక్కన పెడితే అందరూ మనుషులే అంటున్నాం. అదొకటి పక్కన పెడితే అందరం మనుషులు అయితే ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఆ, ఇంటి యజమాని అనుకున్నట్టు మిగతా వాళ్ళు లేరేమో, ఆ. కానీ ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నారు. మీరు అనుకున్నట్లు లేనంత మాత్రం బాగాలేనట్టు కాదు. గురూజీ నేను ఒక రూమ్లో ఉండేవాడిని. ఇది నాకు మొట్టమొదటి పరిచయం చేసిన ఒక ఫ్రెండ్ నాకు ఎంత నచ్చుతాడో. ఆ టైంలో నేను ఏం చేసేవాడిని కాదు. 1 గంటకు లేచేవాడిని మధ్యాహ్నం. నాకు బాగుండేది. ఆ టైం నాలో ఈ కాన్ఫ్లిక్ట్ లేదు. నా ఫ్రెండ్స్ అందరికీ కాన్ఫ్లిక్ట్ ఉండేది. అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవాలి. నేను అసలు ఏ జవాబు ఇచ్చేవాడిని కాదు. వాళ్ళు చెప్పినట్టు టీ తాగుదాం పానేవాడు. అప్పుడు నా లైఫ్లో ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, నాతో ఉన్నాడు. 1 గంటకు లేచిన, 4కి లేచిన, 10కి లేచిన ఎప్పుడు చెప్పేవాడు కాదు. తన పని తాను చేసుకునేవాడు అంతే. దట్ ఈస్ లైఫ్. అసలు నేను ఉన్నట్టే తెలియదు అతనికి. నా గదిలో ఉంటున్నాడు కానీ నా మీద ఆధిపత్యం చేయడానికి లేడు అక్కడ. అలాగే నేను ఆ గదిలో ఉంటున్నాను కానీ ఎవరిని నియంత్రించడానికి లేదు. ఈ మధ్యన ఒక కొత్త నియమం కూడా పెట్టాను. నాకు ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా సరే ఆ పుస్తకం తీసుకెళ్తా, ఏదో పుస్తకం తీసుకెళ్తే నేను ఫోటో తీసుకునేవాడిని. మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తావు, ఈ చర్చ ఉంటుంది. ఒక రోజు రీసెంట్గా ఒక కపుల్ ఆఫ్ మంత్స్ క్రితం చెప్పాను, ఇక మీదట నన్ను అడగొద్దు ఏ పుస్తకం తీసుకెళ్తావు, నీకు నచ్చినవి తీసుకుపో. నన్ను తప్పించేసి దాని నుంచి. ఎందుకని? అవసరం లేదు. నీకు విచక్షణ ఉంది. ఎవరి పుస్తకాలు ఎవరివో తెలుసు, పుస్తకం విలువ తెలుసు. నేను ఎవరు చెప్పడానికి. ఇక మీదట నువ్వు ఏదైనా తీసుకెళ్ళొచ్చు, ఈ లైబ్రరీలో ఏదైనా జత చేయొచ్చు, నాకు సంబంధం లేదు. తీసుకెళ్తూ ఉంటే జత చేయకపోతే పర్వాలేదు, అది నీ ఇష్టం. అంటే యు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ నౌ టు డూ వాట్ ఎవర్ యు వాంట్. నేను ఎవరెవరైతే ఫోటోలు తీసుకున్నానో, పుస్తకాలు తీసుకునే వాళ్ళు అని డిలీట్ చేసిన. వాళ్ళు ఇష్టం, తెస్తారు లేకపోతే లేదు. నా మైండ్ లేదు అది. అంటే ఇప్పుడు ఉన్నదంతా మర్చిపోయి పుస్తకం దగ్గర వచ్చి ఆగుతుంది అది ఒక్క ఫోటో ఉంటే. అది కూడా ఎందుకు, ఉన్నది అనుభవించు చాలు. ఎన్ని పుస్తకాలు ఉంది ఇప్పుడు ఈ గదిలో 1000 పుస్తకాలు ఉంటాయి. ఒక పుస్తకం పోతే ఏమవుతుంది, ఒక ఇంటికి పోతే ఏమవుతుంది. ఓకే, ఇదేమి వైరాగ్యము కాదు, ఏమి కాదు. ఒక సహజ స్థితి. అంటే ఏదో అంతా చాలా కష్టాలు పడి ఆ తర్వాత విసిగిపోయి తీసుకున్న నిర్ణయం కాదు. పూర్తి ఆరోగ్యంలో సమగ్రతలోంచి చెప్పిన మాట అంతే. అంటే విసిగిపోయిన తర్వాత వైరాగ్యాల స్థితి ఉంది. నాకే విసుగు లేదు, ఎవరు ఎక్కువ. నాకు సొంతంగా చాలా పనులు, వేరే వాళ్ళతో సంబంధం లేని పనులు నేను చాలా గంభీరంగా చేస్తాను. సెల్ఫ్ డిసిప్లిన్లో ఇప్పుడు నేనే ఈరోజు మార్నింగ్ నుంచి అనుకుంటున్నా, ఐ షుడ్ ఫినిష్ అనదర్ బుక్ వెరీ సూన్. ఇది వేరే వాళ్ళకి సంబంధం, గవర్నమెంట్కి సంబంధం లేదు, అమెరికాకి సంబంధం లేదు, షేర్ మార్కెట్కి సంబంధం, దేనికి సంబంధం. నేను నా వర్క్, తద్వారా అది పరిపూర్ణంగా జరుగుతుంది. మధ్యలో ఏది దూరినా జరగదు. ఇప్పుడు నేనే అన్నాను అనుకో, అరే ఫ్రెండ్ నువ్వు రారా, మన ఇద్దరం కలిసి రోజు బుక్ రాద్దాం, జరగదు. ఒకవేళ జరిగిన ఎక్కడో చోట ఆర్గ్యుమెంట్ వస్తుంది. సో ఇప్పుడు నేను చేసే పనులన్నీ ఒంటరిగా సమగ్రంగా చేసే పనులే నావి, మిగతావి ఏవి నావి కాదు. దాని గురించి వ్యాఖ్య చేయగలను, మిగతావి ఏవి సీరియస్ తీసుకోవడానికి లేదు. ఒకవేళ భవిష్యత్తులో సినిమా చేసినా నాన్ సీరియస్గానే చేస్తాను. ఉంటే చేయాలన్న ఆలోచన తప్పకుండా చేస్తాను, అన్నీ చేస్తాను. నాకు అన్నీ ఇష్టం. నేను ఒక్కడిని చేసే పనులు వేరు, కలిసి చేసే పనులు వేరుగా చూస్తున్నాను. మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారు? కలిసి చేయాలనుకుంటున్నారు? సినిమా కలిసి చేయాలి, తద్వారా నాన్ సీరియస్గా ఉంటా. ఫ్లాప్ అయినా ఓకే, ఫెయిల్ అయినా ఓకే, కొంచెం అడిట్ అయినా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆ సమయంలో ఎంత శ్రద్ధగా చేయాలో అంత శ్రద్ధగా చేసి దాన్ని మర్చిపో. అంటే మీ పార్ట్ డైరెక్షన్ అంటారా? డైరెక్షన్ చేస్తాను, రైటింగ్ చేస్తాను. వెరీ సూన్ ఐ విల్. సపోజ్ నాలాంటి వాడు ఎవరైనా వచ్చి అంటే ఒక షార్ట్ ఫిలిం లాగా ఇట్లా ఉంది గురించి మేము ఇట్లా అనుకుంటున్నామంటే
మీరు దానికి ఇతర రూపం తెచ్చి చేయను. ఎందుకని తలకాయ నొప్పి ఎందుకు? నాకు సాధ్యమైనది నేను చేసుకుంటాను. తలకాయనొప్పి మీ నాకు ఆసక్తి లేదు. మాకు మీరు బాగా చేయగలుగుతారని ఆసక్తి ఉంది. అప్పుడు పూర్తి స్వేచ్ఛ నుంచి మీరు పక్కకు తప్పుకోవాలి. అవును, నిజమే, అట్లయితే ఓకే. నిజమే. అప్పుడు అది నా పని అయిపోతుంది. అంటే సర్వేలెన్స్ ఐ డోంట్ యాక్సెప్ట్. సో నా జీవితంలో ఒక్కదాన్ని తీసేసిన పరిపూర్ణంగా. నేను చెప్పింది ఏంటంటే కాన్సెప్ట్ వరకే ఇస్తాం, దాన్ని ఎట్లా చేయాలనేది మీకే స్వేచ్ఛ. అదే ఆ కాన్సెప్ట్ కూడా స్వేచ్ఛని ఇవ్వకూడదా? పరిపూర్ణంగా ఇవ్వచ్చు. మీరు పక్కకు తప్పుకుంటే సరిపోతుంది. అట్లా షాడో అని ఉన్నప్పుడు పరిపూర్ణంగా నూటికి 100 ఒప్పుకుంటాను. ఇప్పుడు అది మిమ్మల్ని చేయమని అట్లా చేస్తాను. నేను చాలా ఇట్లా చేయండి అని మీ నోటి ద్వారా చెప్పించడం అది ఆ, correct. ఇప్పటికి చేస్తున్నట్ల చాలా వరకు. అవునా గురించి? నాకు ఇప్పుడు ఎవరైనా లోగో చేయమంటారు, పక్కకు తప్పుకుంటారు కంప్లీట్గా. నేను ఒకసారి చేసి పంపిస్తాను, నచ్చిందా నచ్చలేదా అని అడగను. వాడుకోకపోయింది, నా లోగో డిజైన్ అయిపోయింది. మీరు చేసి ఇస్తారు. అయిపోయింది. నువ్వు తీసుకున్నావా, లోగో నచ్చిందా, డిస్కషన్ నచ్చలేదా అని తీసుకోకపో, అది బాగుందనుకో బాగాలేదనుకో నాకు సంబంధం లేదు. నాకు పరిపూర్ణంగా అనిపించగానే నేను ప్రజెంట్ చేస్తాను. ఇది వర్క్కి సంబంధించిన ఒక కల్చర్ అనుకోండి. ప్రశ్నలు ఏమి లేవు. ప్రశ్నలు కాదు గురుజీ, ప్రశ్నలు లేక కాదు, ప్రశ్నల పరంపర వేధిస్తుంది లోపల. ఉమ్. కానీ అంటే మీ ఎదురుగా కూర్చున్నప్పుడు మీ సమాధానాలు వింటున్నప్పుడు ఈ ప్రశ్నల భారం అనేది కొంచెం కిందికి పోయి దాన్ని ఆ ప్రశ్నించే తత్వం అనేది తగ్గుముఖం పట్టింది. ఎందుకని మీరే చేయమని చెప్తారా? మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఏ అలజడి లేవు. ఇక్కడ ఆ? నాకు తహతహ లేదు, చెప్పాలన్న ఉత్సుకత లేదు, అలజడి లేదు. ఊరికే మాట్లాడుతున్నా నా స్వభావంలో నుంచి, నా జీవితాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నా. పుస్తకాన్ని కాదు, గ్రంథాన్ని కాదు, ఏదో ఒక గొప్ప వ్యక్తిని కాదు, గురువుని కాదు. ఎట్లుంటే బాగుంది అని నాకు తెలిసింది చెప్తున్నాను. మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఆ ప్రశ్న బేసికలీ రాంగ్. ఎందుకు గురించి? తెలియని దాన్ని నమ్ముతాం మేము. తెలియని దాన్ని అంటే దేవుడు అనేది తెలియని వస్తువు. అంటే ఏది సో ఏది తెలియదో అదే నమ్ముతాం మనం. ఇప్పుడు నేను చిన్న వ్యాఖ్య చేస్తా. నన్ను అడుగుతారు పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే నేను చేసుకోనంట. నాకు తెలుస్తలేదు పండుగ. నాకు చలికాలం తెలుస్తుంది, ఐ సెలబ్రేట్ వింటర్. సో ఏది నాకు తెలుస్తుందో నేను దాంతో ఉంటున్నా. తెలియని ఊరికే నమ్ముతా. ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఎవరన్నా ఈరోజు ఉగాది అంటే నేను నమ్ముతాను, నాకు తెలుస్తలేదు. నాకు ఎప్పుడు తెలియలేదు ఉగాది. ఎవరు చెప్తేనే తెలిసేది నాదే ఎట్లయితుంది. నా ఆకలి నాకు తెలుస్తుంది, నా జ్వరం నాకు తెలుస్తుంది, నా ప్రశాంతత నాకు తెలుస్తుంది, నా స్పర్శ నాకు తెలుస్తుంది. తెలియాలి నాకు. సో నాకు చలికాలం తెలుస్తుంది, వర్షాకాలం తెలుస్తుంది, ఎండాకాలం తెలుస్తుంది. దే ఆర్ అవే నా ఫెస్టివల్స్. అందుకే సంవత్సరం అంతా ఫెస్టివల్ ఉంటుంది నా మైండ్. ఐ సెలబ్రేట్ ఎవ్రీడే. సో ఎవ్రీడే ఉంది కాబట్టి పెద్ద గంతులు వేసేది, కేకలు వేసేది ఏమి ఉండదు. ఏది ఎవ్రీడే ఉంటుందో అక్కడ ఎమోషన్ ఉండదు. భోజనం లాగా సంవత్సరానికి ఒకసారి వస్తే ఎమోషన్ వస్తుంది. బికాస్ యూ హ్యావ్ రిప్రెస్డ్ యువర్ సెల్ఫ్ టు దట్ ఎక్స్టెంట్. యూ హ్యావ్ టు స్క్రీన్. రోజు చేసే పనికి ఏ ఎమోషన్ ఉండదు. దట్స్ ప్యూర్ వర్క్ అన్నమాట. ఏంటి అసలు ఇంత చిన్న విషయం అయినా అంత లోతుగా చెప్తారా? మెదడు దాని చుట్టూనే తిరుగుతుంది నాకు. లేదు లేదు బాగానే ఇది నాకు అర్థమైనా కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా అనే ఒక ప్రశ్నకి లేడని అనలే మీరు. కనపడని దానికోసం నేను ఆరాటపడను, కనపడే దాన్ని ఎంజాయ్ చేస్తాను, నాకు ఏదైతే ఫీల్ అవుతానో, ఏదైతే చూడగలుగుతానో. ఇది మొదటిది. దాన్ని ఇంకొక స్టేట్మెంట్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నా జీవితంలోకి ఎవరు వచ్చినా, మనిషి కావచ్చు, కుక్క కావచ్చు, నేను అన్నిటినీ సమానంగా చూస్తా. ఇప్పుడు ఎవరు దేవుడు, ఎవరు మనిషి చెప్పండి. మీ వైఖరిలో ఉన్నాడా దేవుడు? దేవుడు ఉన్నాడా? మీ మాటలకి కొంచెం ఇమీడియట్గా చెప్పడం కష్టమే. అంటే నేను బయట అడిగితే చెప్పేవాడిని,
కానీ మీరు అడుగుతున్నప్పుడు ఏదో ఆలోచన. ఇప్పుడు వెరీ సింపుల్, ఈ డోర్లోకి వచ్చే ప్రతి ఒక్కరిని మీతో సమానంగా చూస్తున్నారు. ఉమ్. ఉమ్. ఇతనైనా మీరైనా మా అమ్మ అయినా, ఉమ్. అప్పుడే కుక్క వచ్చింది కుక్క అయినా, ఉమ్. వచ్చిన బల్లి వచ్చింది బల్లి అయినా, ఉమ్. మీ వైఖరి 100% సేమ్ ఉంది. యు ఆర్ ట్రీటింగ్ ఎవ్రీథింగ్ ఈక్వల్లీ. మీరు ఉన్నది ప్రజెంట్ చేస్తున్నారు అంతే. మీరు ఎవరిని ఇంప్రెస్ చేయాలని ట్రై చేయట్లేదు, ఎవరిని కించపరచాలని చూడట్లేదు. అలాంటి సందర్భంలో ఎవరు దేవుడు, ఎవరు మనిషి, ఎవరు కుక్క? అంటే కనపడని దేవుడు అనే ఆకారం కాదు, దేవుడు అనే తత్వంలో నేను బతుకుతున్నాను ఇక్కడ. అందరూ నాతో సమానం. అది దేవుడను మనిషిను ప్రాణులు ఫస్ట్ అక్కడిని స్టార్ట్ చేసింది. నేను దేవుడైతే అందరు దేవుళ్ళు. మీదే కరెక్ట్, మీదే కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఇంకొక మాట, ఇది దీనికి సరదా వ్యాఖ్యలు. సినిమాల్లో మారువేషాలు వేసుకుని వస్తారు కదా, అట్లా మీరు మారువేషంలో వచ్చారో నాకు తెలియదు. నేను అందరినీ సమానంగా చూస్తున్నాను కాబట్టి నాకు ఏ దేవుడితో ప్రాబ్లం ఉండదు. అంటే ఒకవేళ ఉన్నా కనపడకుండా ఉన్నా కూడా మీకు ప్రాబ్లం లేదంట. వైఖరి సమానత్వం కాబట్టి ఎవరు వచ్చినా ఒకటే. ఇంకా దేవుడు వచ్చినా ఇవే నీళ్ళు ఇస్తాను, మామూలు మనిషి వచ్చినా ఇవే నీళ్ళు ఇస్తాను, కుక్క వచ్చినా ఇవే నీళ్ళు ఇస్తాను. కామన్ మ్యాన్కి దేవుడు అంటే వెండి ప్లేట్ తీసుకొస్తాడు. బికాస్ నీ వైఖరిలో మార్పు వస్తుంది, దేవుళ్ళో ఏం లేదు. ఉన్నతంగా చూస్తున్న మనసుది ప్రాబ్లం. నువ్వు దానికి అట్రిబ్యూట్ చేస్తున్న నీ యొక్క ఒక మానసిక స్థితి వల్ల నువ్వు ఒక ఉద్విగ్నతకు లోనవుతున్నావు. ఒకదాన్ని నీచంగా చూసినప్పుడు ఇంకొక రకమైన ఉద్విగ్నత వస్తుంది. సమానంగా చూసినప్పుడు యు ఆర్ బియాండ్ ఎమోషన్స్. ఫస్ట్ టైం యూ సీ యాక్చువల్లీ. చూడాలంటే ఉద్విగ్నత ఉండదు. మీలో ప్రాక్టికల్గా లేదంటారా? ఇప్పుడు ఒక సీఎం వస్తాడు, నేను వస్తున్నాను, మీరు ఇద్దరిని ఒకే రకంగా రిసీవ్ చేసుకుంటారా? గురూజీ ఇది కరెక్టా? నేనున్నాను అట్లా. ఇద్దరు కలిసి వస్తున్నాం మిమ్మల్ని కలవడం. దీనికి మళ్ళీ ఇంకొక చిన్న వ్యాఖ్య ఉంది. సో అంతర్గతంగా గౌరవంలో ఏ మార్పు ఉండదు, వాక్కులో మార్పు ఉండొచ్చు. ఇప్పుడు మా అన్నకి ఎంత గౌరవం ఇస్తున్నానో మీకు అంతే గౌరవం ఇస్తున్నా, కానీ వాడిని ఒరే అనొచ్చు, మిమ్మల్ని సార్ అనొచ్చు. గౌరవంలో మార్పు ఉంటాను వీళ్ళు. ఇంకా అసలు లోపలికి పెడితే సమానంగా చూడటం అంటే అందరినీ ఒరే అని పిలుస్తాను కాదు, అందరినీ సార్ అంటాను కాదు. భాష అనేది వేరు. కానీ నీ యొక్క అంతర్గత ప్రేరణ ఒక మనిషి పట్ల, ఒక ప్రాణి పట్ల, అది ఎప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు మీ మైండ్లో ఏ అన్నెసెసరీ వేవ్స్ రావు. ఇది ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది సాధనలకు అతీతమైంది. హెచ్చు తగ్గులుగా చూడాలంటే సాధన కావాలి, సమానంగా చూడడానికి ఏ సాధన? ఇప్పుడు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఒకే తరహా గులాబీ పువ్వు అని చెప్పాను, అందరూ చేయగలరు. అట్లా కాకుండా ఈ వ్యక్తులకి పెద్ద బొకే, ఈ వ్యక్తులకు చిన్న బొకే ప్లస్ ఈ శాలువా, ఈ వ్యక్తులకు శాలువా వద్దు చిన్న బొకే, ఈ వ్యక్తులకు శాలువా ఉండదు బొకే ఉండదు, కానీ ఫ్లవర్ మాత్రమే ఇవ్వాలి. ఎంత పెద్ద గందరగోళం వచ్చింది. ఇదంతా ప్రపంచంలో ప్రకృతిలో అంతా సమానం. ముఖ్యమంత్రి పీల్చుకునే గాలి, మీరు పీల్చుకునే గాలి ఏ తేడా లేదు. దిస్ ఈజ్ స్పిరిచువల్. ఇంతకుమించి స్పిరిచువల్ లేదు. మిగతాది స్పిరిచువాలిటీ పేరు మీద చెప్తున్నదంతా వ్యాపారం. అది వాళ్ళు వర్బల్గా చెప్తున్నారు, బట్ దే డోంట్ మీన్ ఎనీథింగ్. వ్యత్యాసం ఉన్న చోట ఆధ్యాత్మికత ఉండే అవకాశం ఉంది. వ్యత్యాసం ఉన్న చోట ప్రపంచమే ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, అన్నదానం ఉంటుంది. అన్నదానం ఏ ఆశ్రమం అయినా రెండింటి దగ్గరనే అవుతుంది. అన్నదానం, డబ్బు, ఇంకేముండదు అక్కడ. ధ్యానం ఉండదు, ఏముండదు. అంటే రెండు కాకుండా అక్కడ నిర్వాహకుల్లో మీరు ప్రధానమైన వ్యక్తి అయితే మీరేం చేస్తారు? నేను పోను అసలు. సమానంగా చూసేవాడికి ఆశ్రమం ఏంది, ఇల్లు ఏంది, బాత్రూమ్ ఏంది? 10 మంది బతుకుతారు కదా. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, నేను ఒక్కడిని వచ్చాను, ఇద్దరు వచ్చారు. మీరు ఆశ్రమం లాంటిది అయితే 100 మంది కూడా మీ తత్వాన్ని అక్కర్లేదు సార్. ఈ మధ్యన ఒక ప్రయోగం చేశాను అట్లా. నా బుక్ లాంచ్ చేస్తున్నాను. ఎవరికి వాళ్ళు రండి, స్వీయ నియంత్రణలో ఉండండి. సభ లేదు, వేదిక లేదు, ముఖ్య అతిథి లేదు, విశిష్ట అతిథి లేదు, శాలువా లేవు, సన్మానం లేదు, ఇష్టం రండి, లేకపోతే లేదు. నాతో అందరూ సమానం. ఆశ్చర్యం, చాలామంది వచ్చారు. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణలో ఉండాలి. ఆర్గనైజేషన్ అక్కర్లేదు. ఇంత ఎవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్కి ఆర్గనైజేషన్ ఎందుకు సార్? ఇక్కడ కూర్చొని ఈ టైంలో మెడిటేషన్ చేయమని చెప్పేవాడు ఎందుకు? ప్రపంచమే నీ యొక్క ధ్యాన క్షేత్రం. అన్ని చోట్ల ప్రశాంతంగా ఉంటుంది. ఆశ్రమంలోనే ప్రశాంతంగా ఉన్నవంటే ప్రపంచం అంతా ఎంత ప్రశాంతత లేని స్థితి అనుభవిస్తున్నాం.
ప్రశాంతమైన మనసు ఉందా లేదా అది చూసుకో. ప్లేస్ని బట్టి ఉంటుంది అది. మైండ్ కూర్చుంటే అంతా కూర్చుంటాం. ఈ ఆధునిక యుగంలో అసలు ఆశ్రమం పెట్టడం పాపం. ఒకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి, అకామిడేషన్ లేదు కాబట్టి, ఓ గురువు దగ్గరికి చాలా కష్టపడి వస్తే వాళ్ళకు వండుకోవడానికి వసరాలు ఇట్లా ఉండేది ఒక వ్యవస్థ. ఇప్పుడు ఎందుకు? గురువుకి బౌండరీ ఉండటానికి వీళ్ళు. బౌండరీ వచ్చిన డిస్క్రిమినేషన్ వస్తుంది. గురువుకి డబ్బు అంటుకోవడానికి వీల్లేదు. గురువుని అందరూ చూసుకుంటారు. ఓ గురువు వస్తున్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు. ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, ఎవరు వంట వాళ్ళే వండుకున్నారు, ఎవరు దుప్పటి వాళ్ళే తెచ్చుకున్నారు, ఎవరెవరిని ఆర్గనైజ్ చేయట్లేదు. హీఈస్ అవైలబుల్ టు ఆల్. ఎవరో చిట్టి రాసి పంపించారు, అందుకు అడిగిన దానికి ఇది జవాబు, కాస్త చూసుకోపో అన్నాడు. అంతే, అయిపోయింది. అది నిజమైన గురుతత్వం, అట్లా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తే నేను ఆచరిస్తున్నాను. జీవితకాలం ఏ సంస్థ ఉండదు. నాకు అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. నా లైఫ్లోకి అన్ని మాయలు వచ్చాయి. 2017 2014 నుంచి 17 వరకు ఎన్ని మాయలు వచ్చాయి నా లైఫ్లో అనుకుంటే ఈ పాటికి ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్. చూశాను, ఇది కాదు స్టార్ట్ చేయడం ప్రాబ్లం కాదు. దానివల్ల ఏం ఒరుగుతుంది అసలు? వాట్ ఈజ్ ఇట్? అంటే ఆ మాయలు ఏంటో చెప్పగలుగుతారా? ఆన్ ది కెమెరా. డబ్బు, ప్రాపర్టీ, శృంగారం, సక్సెస్ అవ్వడానికి లేదా గుంపుని జమ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి కావలసిందంతా. పెద్దదో చిన్నదో ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ అన్ ఆర్గనైజేషన్. రెండోది, దాన్ని డాక్యుమెంటేషన్ అంతా చేసి రీసా సర్కిల్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేశాను. రీసా సర్కిల్ ఫౌండేషన్, దాని లోగోతో సహా. ఈవెన్ ఐ కండక్టెడ్ ప్రోగ్రామ్ ఆల్సో. నేను తర్వాత దాని మీద ఒక 1 or 2 years విచారణ చేసిన. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఏమిటి అసలు. జస్ట్ నువ్వు ఉండంతే, నువ్వు ఏ లింకు పెట్టుకోకరా. అవసరం లేదు. ప్రకృతిలో ఏ లింకులు లేవు. ప్రకృతిలో దేర్ ఈజ్ నో ఆర్గనైజర్, దే ఆర్ ఆర్గనైజ్డ్. ఎవడో వచ్చి చెప్పక్కర్లేదు 4 o'clock లేవండి, ఇదంతా లేస్తే. సో ఒక స్వయం దీక్ష అని నాకు నేను క్రియేట్ చేసుకునేది. ఒక గురువు లేకపోతే ఒక సాంప్రదాయం నుంచి దీక్ష ఇవ్వక్కర్లేదు. నువ్వు సిన్సియర్గా ఉండబ్బా. దెర్ ఇస్ నథింగ్ టు ప్రూవ్ హియర్. ఒక మంచి పదం ఘోరగ్దంధాలు చూడ్డానికి గ్రాండ్ ఉంటుంది, ఏముండదు. నిజంగా ఆరోగ్యం వస్తే హాస్పిటల్ మొహం కూడా చూడవు. ఆ డాక్టర్ని తలుచుకుంటారు ఎప్పుడు? నిజం చెప్పారు. అసలు డాక్టర్ ఫేసే గుర్తుండదు మనకు. గురువు స్థితి అట్లా ఉండాలి. గురువు మాయలో పడకూడదు. గురువు దగ్గర మాయను వదిలేయాలి. అసలు అంత ఉల్టా జరుగుతుంది. అసలు ఒక సెలబ్రిటీని చూస్తే ఎట్లయితే కేకలు వేస్తున్నారు, గురువుని చూస్తే కేకలు వేస్తున్నారు. దాని మూలం ఏమిటి? అవైలబిలిటీ లేకపోవడం. గురువు శిష్యులకు అవైలబుల్ లేడు. ఎంత అవైలబుల్ ఉండాలంటే తల్లిదండ్రులను చూస్తే ఎట్లా అనిపిస్తుందో అంతకంటే క్యాజువల్గా అనిపించాలి గురువుని చూస్తే. ఎమోషన్ బిల్డ్ చేస్తుంది. చాలా దారుణం. ఇట్స్ ఎ బిగ్ సైకలాజికల్ గేమ్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. నేను చూస్తున్నా, విట్నెస్ చేస్తున్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఉండని ఎవడు సావు వాడు సావని మనకెందుకు? ఎవడు ఈ ప్రపంచాన్ని మార్చలేడు. ఈ ప్రపంచాన్ని మొత్తం మార్చే సిద్ధాంతం ఎప్పుడు పుట్టనుకుంది. జస్ట్ మీరు మార్చే సరిపోతుంది. మరి అట్లా ఒకవేళ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అన్నీ నాకు నాలో సైలెన్స్ని కలిగించిన మాట వాస్తవం. నాకు మాట రాని స్థితికి నేను దిగజారిపోయాను. కానీ మొన్న ఒక వీడియో స్వామిన వాసుదేవన్ గురూజీ విషయంలో పీస్ ఆఫ్ మైండ్ స్వామి విషయంలో మీరు కొంచెం ఒత్తిడికి గురైనట్టుగా అనిపించింది. 1 నిమిషం పాటు అయ్యాను. అయిన మాట వాస్తవమే. 100%. అసలు ఎట్లా వచ్చారు ఆయన మీ దగ్గరికి? కడతాల నుంచి వస్తుంటే మా మైత్రి పిలిచింది, వస్తారా హైదరాబాదు అంటే ఎక్కి వచ్చున్నాడు. అంతవరకు మాకు తెలుసు. ఎందుకు పిలిచిందా? ఊరికే హైదరాబాద్ ఆయన వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఎలాగో బస్సులో వెళ్ళాలి కాబట్టి పెద్ద ఆయన కదా అని లిఫ్ట్ ఇచ్చాం. ఆయన అంతా అద్వైతం గురించి మాట్లాడుతున్నాడు, రమణతత్వాన్ని. ఆయన మాటలు చాలా బాగున్నాయి. ఫ్రాంక్ చెప్పంటే ఎక్సలెంట్ ఉన్నాయి.
ఆ ఒక్క యాంగిల్ తీసేస్తే అని శరీర త్యాగం చేయాలనుకుంటూ నాకు తెలియకపోతే స్టిల్ ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. అంటే తర్వాత ఏమైంది, ఇంటికి తీసుకొచ్చారు? నైట్ లేట్ అయిపోయింది కదా, నేను రేపు పొద్దున 5 o'clock వెళ్ళిపోతా అన్నాడు. సరే, అప్పుడు నాకు ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పడం వల్ల తెలిసింది అది. ఏమిటది, జనవరి 1st రోజు నేను ఏదో చేయాలనుకుంటున్నాను అని ముందే చెప్పాడట, నాకు సంబంధం లేదు. కానీ నా ఇంట్లో ఉన్నందుకు నేను ఆలోచించవలసి వచ్చింది. తెలిసి కూడా పంపాలా 5 o'clock. నేను అతను అడిగితే అన్నాడు, నేను ముందే చెప్పేశాను అందరికీ, నీకు సంబంధమే లేదు, నన్ను కలిసిన అందరికీ చెప్తూనే వస్తున్నా, నువ్వు నాకు రేపు మార్నింగ్ 5 o'clock వదిలేస్తే నేను వెళ్ళి ఆ పని చేసుకుంటాను. ఐ వోంట్ యాక్సెప్ట్. హుస్సేన్ సాగర్ మీది కాదు, అది ప్రపంచాన్ని. మీరు ప్రకృతికి సంబంధించిన విషయాన్ని ప్రకృతిలో తెలుసుకోవాలి. ఇంకోటి, తలంపు వద్దని చెప్తున్నా, మీరు అందరికీ చెప్పి తలంపు ఎట్లా క్రియేట్ చేస్తారు అంటే ఆయన చెప్పలేకపోయాడు, నిశ్శబ్దం అయిపోయాడు ఆయన. సో మీ పర్మిషన్ తీసుకొని నేను పోలీసుని పిలుస్తున్నా. పిలిచిన ఆయన, నువ్వు ఎట్లంటే అట్లా పిలిచాను. పోలీసులు వచ్చారు, వాళ్ళు నన్ను ఒక విషయంలో తప్పు పట్టారు. ఏమాత్రం పరిస్థితి లేని వాడిని ఇంట్లో ఎట్లా పెట్టుకుంటారు. నన్ను ఒకసారి ఆయన చూడండి, ఆయన వయసు ఏమిటి, ఆయన ఏకవస్త్రధారి స్వామీజీ, ఏ డబ్బు ఆశిస్తలేడు, నాకేం థ్రెట్ కనబడలేదు. సరే, నేను చేసిన తప్పు అనిపిస్తే ఐ యాక్సెప్ట్, ఐ బెగ్ అపాలజీ. ఇక్కడ విషయం నా తప్ప నీ తప్ప అని కాదు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అదంతా రికార్డ్ చేసింది నేను వాయిస్, ఇక్కడ అందరి తర్వాత మాట దాటేస్తాను. పోలీసులు సిన్సియర్గా ఏం చెప్పారు, ఒక వ్యక్తిని మరణించకుండా మనం ఆపలేము, అందుకని మీ మీదికి రాకుండా మీరు వదిలేయండి ఎక్కడన్నా. దిస్ ఇస్ వాట్ పోలీస్ సెడ్. నా దగ్గర ఉంది డాక్యుమెంట్. ఆ తర్వాత నేనేం చేశాను, పోలీసుల పర్మిషన్ తీసుకొని అతన్ని నేను బస్టాండ్లో వదిలేస్తున్నాను. నైట్ 12:30కి విజయవాడ బస్సు ఎక్కించి డ్రైవర్కి చెప్పి అతనికి ఒక 1,500 రూపాయలు ఇచ్చి, ఒక్క సెకండ్ ఒత్తిడి కాదు, చిన్న గాబరా పడ్డా. ఇంకోటి, రోజు ఇలాంటి సంఘటనలు ఫేస్ చేసే పోలీసులకు కామన్ ఉంటుంది. హఠాత్తుగా పులి వస్తే పులిని రోజు ట్రైన్ చేసేవాడు బాధపడకపోవచ్చు, షాక్ తినకపోవచ్చు, కొత్తవాడికి కొంచెం షాక్ తగ్గుతుంది. తగిలింది అంటే ఇప్పుడు నా మానసిక స్థితి సరిగా లేకనో, లేకపోతే నేను ఒత్తిడికి గురయ్యో అలాంటి నిర్ణయం నేను తీసుకున్నాను అనుకోండి, అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం వదిలేయండి అనేనా, లేకపోతే వాడిని ప్రకృతి వేరు, ప్రపంచం వేరు సార్. ఈ రెండింటిని అర్థం చేసుకోకపోతే వచ్చి చిక్కేది. మీరు చేసేది సాగును మనం ఆపలేము అని అంటే ఎవరు ఆపలేరు. కానీ మేము అనుకుంది ఏంటంటే ఆ కాన్సెప్ట్లో మీరు ఆ మనిషిని మారుస్తారు, మీ ఆయన మార్చడానికి ఒక స్పేస్ ఉండాలి మైండ్లో. ఇప్పుడు ఇల్లు ఆల్టర్ చేయాలి అంటే ఇంట్లో ఖాళీ ప్రదేశం ఉంటే వస్తువులను ఆల్టర్ చేయొచ్చు. మూసుకుపోయిన మైండ్, నిండిపోయిన మైండ్ మీరేం చేయలేరు. అతను కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దారాలతో బతుకుతున్నాడు. శరీరం నశ్వరంతి, ఈ దేహం ఒక బూడిద, ఒక మసి అని నిర్ణయించుకున్న వాడికి నువ్వు జీవే చెట్ల కలిగిస్తావు. సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి వాళ్ళు బోల్డ్ అని ప్రయోగాలు చేసి వాళ్ళు నిరాశలో తెచ్చిపోయారు, ఎరోసన్ థానటోస్ అని పేరు మీద. సో నాకు ఎవరిని మార్చాలని లేదు. ఆ క్షణంలో నేనేం చేయాలి మాకు అనిపించింది. నేను అతనితో మాట్లాడాను. అతను చివరి వరకు నా చేయి పట్టుకుని ఉన్నాడు ఊరెళ్ళే వరకు. అతను ఒక క్షణం ద్వేషించలేదు. పోయే ముందు అతనే అన్నాడు, నాది ఒక వాంగ్మూలం తీసుకో, నీదేం తప్పులేదు నాయన, మీకు అభ్యంతరం ఎవరు తీసుకుంటాను. ఈ ప్రపంచం చాలా డేంజరస్, నా మాటలు ఎవరు నమ్మరు, వీడియో నమ్ముతారు. ఆయన వీడియో చేసి ఇప్పుడు నా దగ్గర ఉంది. అందులో ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను అనుకోకుండా వీళ్ళ ఇంట్లో అతిథిగా వచ్చాను, నన్ను చాలా బాగా చూసుకున్నారు, నా జీవితానికి వాళ్ళకి ఏ సంబంధం లేదు. సో సామరస్యం చెడకుండా ఒక పని ఎట్లా చేయాలనేది నా సాధన. ఒక్క నిమిషం పాటు ఆదుర్దా గాబరా రావచ్చు, హఠాత్తుగా బాంబు వెళ్తే ఇద్దరం కాస్త, కానీ ఆ తర్వాత రోజంతా పరిచయం అవుతావా, వెంబడే దాన్ని గుర్తించి నువ్వు పనిలో పడతావా అనేది నీ పాయింట్. నేను ఎక్కువసేపు క్యారీ చేయలేదు. కోపం వచ్చి రావచ్చు, లేకపోతే ఏదైనా ఆందోళన కలగవచ్చు, ఫ్యూ సెకండ్స్, దెన్ ఐఎమ్ అగైన్ ఇన్ మై నార్మల్ స్టేట్. అక్కడి నుంచి నిర్ణయం తీసుకొని దాని పర్యవసానాలు ఏవైనా కూడా నేను పారిపోను, ఉంటాను ప్రశాంతంగా, చూద్దాం ఏం జరుగుతుంది. ఏంటి అంతిమంగా మీ లక్ష్యం, మీ గమ్యం, ఏ లక్ష్యం పరమార్థం ఏమి లేదు. ఏ క్షణానికి ఆ క్షణం బీ యువర్ సెల్ఫ్.
ప్రాపగండా వచ్చిందా యూ కెనాట్ బి యువర్ సెల్ఫ్. చిన్న కరప్షన్ వచ్చిందా మీ వాక్కు మారిపోతుంది. మీ నుంచి ఏదో ఆశించాలని 1 పాయింట్ ఉందా, నా భాష మారిపోతుంది, నా భావభంగిమ మారిపోతుంది, నా షేక్ హ్యాండ్ మారిపోతుంది, మీకు పెట్టే మెసేజ్ మారిపోతుంది. ఏమి లేనప్పుడు ఏది ఎలా ఉందో అలా ఉందండి. ఒక వ్యక్తిగా నాకు అనంతమైన పని ఉంది భూమి మీద, ఒక సమూహంగా నాకే పని లేదు. నేను ఏ సమూహాన్ని క్రియేట్ చేయకూడదు లేదు. నాకు 1000 మంది స్నేహితులు ఉన్నారు, ఎప్పటికీ ఉండని. కలిస్తే సంస్థ అనే పేరుతో ఎప్పటికీ కలవను. వ్యక్తిగా కలుస్తాను, ఒక భోజనం కోసం కలుస్తాను, ఒక రోడ్డు మీద కలుస్తాను, మిమ్మల్ని కలుస్తాను. కానీ ఒక లోగో కానీ, ఒక ఎంబ్లం కానీ, ఒక సిద్ధాంతం కానీ, ఒక కార్యాచరణ కానీ, ఒక బాడీ కానీ ఏముండదు దాన్ని. ఇది కొత్త ఆధునిక ఆధ్యాత్మిక జీవన విధానం. అంటే పాత వాసనలు ఏమి లేవు. ఈ క్షణానికి ఏం చేయాలో అది చేస్తున్నా. వెరీ కాంటెంపరీ. ఓషో చేసింది అప్పటికి అది కాంటెంపరీ. మిగతా సోకాల్డ్ గురుస్ ఓషోడు కాపీ చేశారు, వాళ్ళకేం సొంత బుర్ర లేదు. ఓషో చెప్పింది వదిలేస్తుంది, ఈ గురువులు చెప్పింది వదిలేస్తుంది. ఈ క్షణం నా జీవితం ఏం చెప్తుందో అది చేసి చూస్తుంది అంతే. నాకు చెప్తుంది బీ అలోన్. డబ్బు ఎప్పుడు డొనేషన్స్ తీసుకోవద్దు. డబ్బు కావలిస్తే పెయింటింగ్ ఉంది, ఓ పుస్తకం ఉంది, అవసరమైతే రోడ్డు మెట్టి అమ్ముతా. దాని ద్వారా కోట్లు వస్తే కోట్లు అనుభవిస్తా. కానీ ఒక ఎమోషన్తో డబ్బు తీసుకోవద్దు. నేను భవిష్యత్తు కట్టబోతున్నాను, ఈ డబ్బు ఇవ్వండి. ఆహా, ఐఎమ్ కంప్లీట్లీ అగెనిస్ట్ ఇట్. అట్లా కాకుండా ఇప్పుడు కొందరు మిత్రులు ఉన్నారు, నేను ఒక 10 క్యాన్వాస్లు వేస్తాను, క్యాన్వాస్లు ఇప్పించిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో నేను వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే ఇట్ బికమ్స్ డొనేషన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, నేను 10 క్యాన్వాస్లో 2 మీకు ఇచ్చేస్తాను, తద్వారా డొనేషన్ ఉంటుంది. అక్కడితో మీకు నాకు సంబంధం ఎండ్ అయిపోవాలి తప్ప మీరు జీవితంలో ఒక టైంలో అతనికి సహాయం చేశామని మీరు చెప్పొద్దు. మీ సహాయం నాకు దేవుడు, నాకు ఏది సాధ్యమో నా పరిధిలో ఏది ఉందో అదే అనంతంగా ఉన్నది, అది చాలు నాకు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని గురూజీ ఇది నాకు ఇవ్వండి అంటాను, తీసుకుపోండి అంటాను. ఇది నేనే ఫస్టా ఇంతకుముందే ఉన్నాయి అట్లాంటిది? ఎన్నో. నిన్ననే నెల్లూరు నుంచి అశోక్ అనే ఫ్రెండ్ వచ్చాడు, 3 పుస్తకాలు ఇవ్వమని అడిగాడు, ఇచ్చాను. పుస్తకాలకి ఎంత అన్నాడు, దాని వెనుక ఉంటుంది ప్రింటే అన్నాడు. నాకు ఇవ్వాలని లేదు, దొబ్బేయాలనిపిస్తుంది. మీ సన్నిహితులే కాదు, మొదటి పరిచయం. అట్లా అన్నాడు గురించి, దుబ్బేయాలని ఎట్లా అంటాడు మిమ్మల్ని? నేను అతని మెసేజ్ చూపిస్తాను. ఓకే, కానీ ఎట్లా అలా ఎందుకంటే ఇక్కడ ఏ అరమరికలు లేవు. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. మీరు ఒక ఐసీయూలోకి వెళ్తే మీ ప్రవర్తన మొత్తం మారిపోతుంది. అవును, ఒక గురువు దగ్గరికి వెళ్ళగానే మీ ప్రవర్తన మారిపోతుంది. అసలు మీ ప్రవర్తన ఏమి మారని ప్రదేశం ఇది. మీరు యథావిధిగా ఉన్నారు, నేను యథావిధిగా ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. ఈ రెండింటి కలయిక. 2 యూనిక్ బీయింగ్స్ కలవాలి తప్ప ఒక సబ్మిసివ్ బీయింగ్ ఒక యూనిక్ బీయింగ్ని ఎప్పుడు కలవదు. దిస్ ఇస్ అన్యాచురల్. గురించి మరి చెప్పండి. ఒక యూనిక్ బీయింగ్ మరొక యూనిక్ బీయింగ్ని కలుస్తుంది ఇక్కడ. కానీ ఒక సబ్మిసివ్ బీయింగ్ ఇంకో యూనిక్ బీయింగ్ని కలిస్తే అక్కడ ఏముండదు, ఉత్త ఎమోషన్ ఉంటుంది. నన్ను చూడగానే ఈ అన్ని నియమాలు గాలికి ఎగిరిపోతాయి. ఇక్కడ ఏ నియమాలు పెట్టేవాడు లేడు, నాకు ఆసక్తి లేదు. ఎవరు ఎట్లా ఉన్నా నాకు ఓకే. ఇదేదో మాట వరుస చెప్పట్లేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైన ప్రశాంతత ఫీలింగ్ వస్తుంది కానీ గురించి దాంతోపాటు ఒక ప్రశ్న కూడా బాగా బలంగా వేధిస్తుంది నన్ను. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరు ఎన్ని చెప్పినా దాని చుట్టూ ఉన్నది ఏంటంటే, నా దగ్గర నియమ నిబంధనలు లేవు, నేను స్వేచ్ఛా జీవిని, నేను స్వతంత్రంగా నియమ నిబంధనలు పెట్టుకుని బతికే వ్యక్తిని, ఇక్కడికి వచ్చేవాళ్ళకి కూడా ఏమి ఉండవు కాబట్టి ఇదొక స్వతంత్రత కలిగినటువంటి ప్రపంచం నా చుట్టూ ఉంది, నా రూమ్లో ఉందని చెప్తున్నారు. ఇది ఎట్లా సాధ్యం అంటే, సాధ్యమేనని అంటున్నారు, దానికి ఉదాహరణ చెప్తున్నారు, మీ జీవితాన్ని చెప్తున్నారు. ఇవన్నీ విన్నప్పుడు నిజమే అని అనిపిస్తున్నా, కానీ ఒక్క సందేహం మాత్రం అది అది దాని వెంటే మరీ నా చేత ఇబ్బంది పెడుతుంది. ఏమిటది? ఇప్పుడు ఒక ఆట ఆడాలి,
ఆ ఆటని ఫ్రీగా ఆడుకుంటా అంటే కుదరదు, నియమ నిబంధనలకు లోబడే ఆడాలి. ఇప్పుడు ప్రపంచంలోనే ఆట ఉంది, ప్రకృతిలో ఏ ఆట ఉంది చెప్పండి? నెమలి ఆడే ఆటకి ఏ నియమం ఉంది, నిబంధనలు చెప్పండి. నెమ్మలి ఆడే ఆటకి లేదు. నా జీవితంలో కూడా లేదు. నేను ప్రకృతి ప్రాణిని, ప్రపంచంతో నాకేం సంబంధం? ప్రపంచాన్ని వాడుకుంటుంది. నెమలి బోన్లో ఉండొచ్చు. అంటే నేను ప్రశ్నించేది ఏ టైప్ అంటే, ఇప్పుడు భరతనాట్యం చేయాలి, ఈ చెయ్యి ఇట్లాగే పెట్టాలి, కాలు ఇట్లాగే పెట్టాలి అనేది ఒక నియమ నిబంధన. మనిషి సృష్టించే శాస్త్రం, దాన్ని అనుసరించే వాడు వేరు సార్. ఇప్పుడు నేను వైలిన్ వాయిస్తున్నా, అక్కడ నియమ నిబంధనలు ఉంది. కరెక్ట్, ఒప్పుకుంటుంది నేనే. కరెక్ట్. ఆ సమయంలో ఐ ఫాలో, బికాజ్ అది శాస్త్రం కనుక. జీవితం శాస్త్రం కాదు, జీవితం ఒక ప్రవాహం అంతే, దానికి ఏమంటుకో. ఇప్పుడు కరెక్ట్గా కొంచెం ఇప్పుడు నా ప్రశ్నకు దగ్గరగా నెమలిని మీరు బోన్లో వేశారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నెమలి బోన్లో ఉంది, నెమలి పాయింట్ ఆఫ్ నెమలి ఫ్రీగానే ఉంది, దానికి ఏ బోన్ అంటుకో. కరెక్ట్. ఇప్పుడు వైలిన్ అనేది మీరు నియమ నిబంధనలకు లోపడే ప్లే చేస్తారు కదా, ప్లే చేయాలి. జీవితం కూడా అట్లా కాదని అంటున్నారేంటి? కాదు. మీరు ఎట్లా చెప్తారు కాదు అని? ప్రకృతి పరంగా మీకే నియమాలు లేవు అంతే. అది ఎట్లా మీరు వ్యక్తిగా ప్రపంచ నియమం మీరు అనుభవించిన దాంట్లో మీకు ఉండొచ్చు. నియమం వచ్చిందే ప్రపంచం నుంచి. మనిషి సృష్టించిన శాస్త్రానికి నియమం ఉంటుంది. అవును, లేవు అన్నది కూడా మీరు సృష్టించిందే కదా. జీవితానికి ఏ నియమాలు ఉండవు. ఇలా జీవించాలని నియమాలు పెట్టుకోండి, అది మీ ఛాయిస్. అది లైఫ్ హ్యాస్ నో. జీవించే క్రమంలో ఇట్లాగే జీవించాలనేది అది ఉండకూడదు. ప్రపంచం నుంచే వస్తుంది. ప్రపంచం మీలో దూరుతున్న కొద్దీ నియమాలు ఎస్టాబ్లిష్ అయితే వస్తాయి. ప్రపంచం మీలో నుంచి బయటికి వెళ్తున్న కొద్దీ నియమాల నుంచి ముక్తి కలిగి తీరుతుంది. మీరు జీవించే జీవితంలో వేరే వాళ్ళకి నియమాలు కనబడవచ్చు. ఇతను పొద్దున 6కి లేస్తాడు, 11కి తింటాడు, అతను ప్రకృతిని అనుసరిస్తున్నాడు, లేవాలనిపించినప్పుడు లేస్తున్నాడు, తింటున్నాడు, గంభీరత ఉండదు అంటున్నా. సో మీ ప్రకృతి పని, ప్రపంచం పని అంటే వెరీ సింపుల్ సార్. మీరు చేసే పనికి సక్సెస్, ఫెయిల్యూర్, డబ్బు, అప్రిసియేషన్ జోడించకుండా చేశారనుకోండి, అది ప్యూర్ స్వేచ్ఛలో ఆపరేట్ చేయబడుతుంది. చెక్ చేసుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడు నా ప్రతి పని అలాగే చేస్తాను. అప్పుడప్పుడు సమాజం కోసం ఎక్కడో ప్రదర్శన ఇవ్వాలి. ఢిల్లీలో 20వ తారీఖు ఉంది. ఆ 3 hours కంప్లీట్ ప్రపంచంలో ఉంటా, ప్రకృతి పక్కన పెట్టేస్తాను. అక్కడ నేను ఒక పర్ఫార్మర్ని, ఒక పెద్ద సంస్థ నన్ను పిలిచింది, వాళ్ళకు కొన్ని నియమాలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఐ లిజన్ టు దెమ్. ఆ పర్ఫార్మెన్స్ అయిపోయి స్టేజ్ దిగగానే సంస్థను మర్చిపోతే, ఆ ప్రదర్శనను మర్చిపోతే, ఆ డ్రెస్ను మర్చిపోయి మళ్ళీ బికమ్ న్యాచురల్. ఇప్పుడు ఆ ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రామ్ కూడా మీ జీవితంలో ఒక భాగమే కదా, అది వేరుగా చూడలేదు. అది డబ్బు కోసం అంతవరకు. బతకాలంటే కొంత డబ్బు కావాలి. నేను ఒక ఏమంటారు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం దాన్ని యూజ్ చేస్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ప్యూర్ పర్ఫార్మెన్స్. కానీ అక్కడున్న ఆర్గనైజర్స్కి ఇదంతా చెప్పలేదు నేను. ఇప్పుడు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి నన్ను షోకి పిలిస్తే ఇదంతా చెప్తే ఉండదు. వాళ్ళకి నేను ఎవరో తెలియదు, ఓన్లీ పర్ఫార్మర్గా మాత్రమే తెలుసు. నా జీవన విధానం వాళ్ళకి తెలియదు. అందుకని ఒక పర్ఫార్మర్ మిగతా పర్ఫార్మర్స్తో ఎలా ఉంటారో అట్లా ఉంటారు నాతో పాపం. అలాంటి టైంలో నేను ఉన్న కాసేపటి నా ఫిలాసఫీ చెప్పను, నా జీవన విధానం చెప్పను. వాడు చెప్పిందని సరే అని ప్రపంచపరమైన అన్ని నియమాలను పాటిస్తూ దాన్ని ఆస్వాదిస్తాను. సో ప్రపంచాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను, ప్రకృతిని పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను. కానీ ప్రపంచంలోనే ఎక్కువసేపు ఉండిపోను. మెట్రో వెళ్ళినప్పుడు ప్రపంచంలో వెళ్తున్నా, ఐ ఫాలో రూల్స్. ఎయిర్పోర్ట్లో ప్రపంచంలో ఉన్న ప్రపంచానికి సంబంధించిన వ్యవస్థ, అక్కడ పిచ్చి వేషాలే, రోడ్డు మీద పిచ్చి వేషాలే. ఈ గది పూర్తి ప్రకృతి. ఇక్కడ నేను పరిపూర్ణంగా, ఇక్కడ ఏ నియంత్రణ లేదు. కానీ జీవితంలో ఈ రూమ్ అనేది అతి చిన్నది కదా, మీరు బయటికి వెళ్ళినయే ఎక్కువ ఉంటాయి. ఏంది అసలు వెళ్ళను బయటికి, సంవత్సరాలు అయిపోయింది నేను బయటికి వెళ్ళాను. ఎప్పుడన్నా వెళితే మొత్తం కౌంట్ చేస్తే నెలలో 4 days ప్రాబ్లీ వెళ్ళిపోవచ్చు. మిగతా సమయం అంతా నా ఏకాంతం. నేను సక్సెస్ని తీసేసిన. ఏం సక్సెస్ సార్? దానికి పారామీటర్ ఏమని చెప్పండి. పద్మశ్రీ వస్తే పద్మభూషణ్ ఉంది, అది వచ్చిన వాడికి పద్మవిభూషణ్ ఉంది, అది వచ్చిన వాడికి మళ్ళీ భారతరత్న ఉంది. ఎక్కడ ఎండు? ఎవరు గుర్తిస్తున్నారు?
ఆ గురువు గారు ఫలానా ఆ రిసా గురువు గారు ఇట్లా బతికారు అని ఎవరో ఒకళ్ళు ఇద్దరు చెప్పకపోతే ఈ రూమ్కి పరిమితం అయిపోతే దానికి అర్థం ఏముంది అని నా అసలు ఏ అర్థం లేదు. ఇదంతా ప్రపంచం కూడా మీరు చెప్తున్నారు. ప్రపంచం గొడవ అంటారు. యు ఆర్ నాట్ హియర్ టు ప్రూవ్ ఎనీథింగ్ నేచర్, యు ఆర్ హియర్ టు ప్రూవ్ సంథింగ్ ప్రపంచం. యు ఆర్ నో బడీ ప్రకృతి, యు ఆర్ సంబడీ డెఫినెట్లీ ప్రపంచం. యు ఆర్ బీయింగ్ దేర్ నేచర్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ డూయింగ్ ప్రపంచం. డబ్బుకి, పేరు ప్రఖ్యాతులకి, అప్రిసియేషన్కి, సక్సెస్కి, ఫెయిల్యూర్కి అతీతం ప్రకృతి. అది అందరికీ సమానం. కుక్కకు, మీకు, నాకు, బలి. ప్రపంచం అట్లా కాదు. మీరు వేరు, ప్రపంచంలో మీరు వేరు, నేను వేరు, ప్రకృతిలో మీరు నేను ఒకటి. మానసిక ఒత్తిడితో ఎక్కువ మంది బతుకుతున్నారు. వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఎందుకు బతుకుతున్నారు? మనసు తెలిస్తే ఒత్తిడి ఉండదు. ఏం గురించి? మనసు అంటే తెలిస్తే కదా. అంటే వాళ్ళ మనసు వాళ్ళకి తెలియాలి. మనసు స్వభావం ఏమిటి, ఆలోచన యొక్క మూలం ఏమిటి, ఆలోచన ఒక ధారణగా ఎట్లా మారుతుంది, ఆలోచన ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్గా ఎట్లా మారుతుంది, ఆలోచన ఒక నమ్మకంగా ఎట్లా మారుతుంది, ఆలోచన వైరాగ్యంగా ఎట్లా మారుతుంది, అన్ని ఆలోచన దాని మూలం. ధారణ అంటే ఏంటి గురించి? నిలిచిపోయిన ఆలోచన. ఆలోచన అంటే ఒక దగ్గరికి వచ్చి నిలిచిపోవాలంటారా? మీరే నిలుపుతున్నారు, మీరే నిలుపుతారు. ఆ మనసుని ఒక దగ్గర నిలిపేస్తాం. ఒక థాట్ని మీరు మైండ్లో నాటారు అంతే. అట్లా ఒక 10 నాటితే మీకు ఒక పెద్ద క్యారెక్టర్ ఉన్న మనిషి అనుకుంటారు అంతే. అంటే మాకు మేము నాటుకున్నాయి అంతే. నాటుకొని అవి నిజమని నమ్మడం. అంటే ఎప్పుడైతే బలంగా నాటుతారో, ఇప్పుడు ఈ ఇంట్లో ఒక 6 గుంజలు పాతారన్నమాట. అందుకని మిగతా అన్ని మారితే ఈ గుంజలు మారవు. మైండ్లో కూడా ఇట్లా నిలిచిపోయిన ఆలోచనలు కొన్ని ఉంటాయి. అన్ని ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ 6-7 ఆలోచనలు ఉంటాయి చూశారు మీరు. వాటి గురించే ఒకటి మైండ్లో నిలిచిపోయింది, వెజిటేరియన్ ఈజ్ రైట్. ఇంకా వాడందరినీ సావ కొడతాడు. అసలు నిలిచిపోయిన ఆలోచన ఎట్లుంటుంది అంటే వెజిటేరియన్ రైట్ అని తెలిసింది, అది జీవన విధానం అయిపోయింది, ధారణ కాదు. అంటే అట్లా నిలిచిపోయిన ఆలోచన స్థితిలో ఉంటే ఆ మైండ్ కరెక్ట్ అంటారా? మైండ్ సత్రంలాగా ఉండాలి. శరీరం అనుభవిస్తున్నది మైండ్ అనుభవిస్తే నువ్వు సాక్షాత్తు బుద్ధుడివి. శరీరం అనుభవించేది ఏమనుభవిస్తుంది అంటారు? తింటది, అరిగించుకుంటుంది, శక్తిగా మార్చుకుంటుంది, చెత్త వదిలేస్తుంది, ఎప్పటికప్పుడు శూన్యమవ్వాలని చూస్తుంది, తను తాను సరి చేసుకుంటుంది. దట్స్ ఆల్. మైండ్ కనుక అట్లుంటే అదే ధ్యానం. ఇన్ని పుస్తకాలు చదివి వేస్ట్. శరీరం ఏం చేస్తుందో అది మైండ్తో చేయించి చూద్దాం వారం రోజులు. ఎవరన్నా చెప్పింది విను, దాంట్లో నీకు నచ్చినట్టు తీసుకో, దాన్ని నీ శక్తికి ఆచరణగా మార్చుకో. అవసరం లేనిది సమాచారాన్ని బయటకు దోసి ఖాళీ అయిపో. అంతే. దీనికే ఇదంతా చేస్తున్నారు వీళ్ళు. సో సింపుల్ని ఎంత కాంప్లికేట్ చేశారంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ నా. మీ నోటితో మీరు చెప్తుంటే అది సింపుల్, కానీ ఒక గృహిణి ఒక కుటుంబంలో ఉంటూ మీరు చెప్పినట్టు ఉండాలి అంటే ఇది సాధ్యమేనా? అందరికీ సాధ్యమే. అత్తమామలు, పిల్లలు అందరికీ సాధ్యమే. ఎట్లా చెప్పండి? ఎగ్జాంపుల్ చెప్పండి. ఏది క్యారీ చేయని మనసు. ఇప్పుడు అంతెందుకు ఒక చిన్న అంటే చాలా విస్తృతమైన చర్చ చేస్తే తప్ప అర్థం కాని విషయం ఎట్ ద సేమ్ టైం సరైన వాడికి ఒక మాటతో అర్థమైపోతుంది. ఇప్పుడు మనసుకి జ్ఞాపకాలు ఉన్నాయి, నాకు లేవు. మనస్సుకి జ్ఞాపకాలు ఉన్నాయి. జ్ఞాపకం అంటే ఏమిటి? ఒక దండేసిన ఆలోచన, ఏదో ఒకటి మన ఆ లోపల కూర్చుని ఫలాంది అని చెప్తాం. గౌరవించబడ్డ ఆలోచన జ్ఞాపకం. అంటే నా నిర్వచనం దండేసిన కాటే. అంటే మనకి ఇష్టమైంది అనుకోవచ్చు. సో నేనే ఒక పద్యం రాసిన, వలిచిన ఆలోచన జ్ఞాపకం, ముదిరిన ఆలోచన దయ్యం. బాగుంది. ఆ చదువుతే ఎక్కడ ఉంటుంది? సో ఆ చదువు ఉంది ఎక్కడ? అదే అందులో లేదు. అందులో ఉంటుందా? కానీ అది ఎక్కడుందో తెలియదు. గురూజీ, అది చదువుతుంతో పాటుగా ఎక్కువ మందిని వేధిస్తున్నటువంటి అలజడి, మానసిక పోలిక. ఒక్క 1 వర్డ్ మనిషి అనుభవించే అన్ని సమస్యలకు ఫస్ట్ ఒకటి ఉందంటే పోలిక వల్ల నీ సమస్యల జడి స్టార్ట్ అవుతుంది. పోలిక తీసే ఏ సాధన చేయి. ఎక్కడెక్కడ పోలిక వస్తుందో చూడు. ఏ రకమైన పోలిక? ఏ రకమైన పోలికైనా, ముక్కు పట్ల, రంగు పట్ల, ఆస్తి పట్ల,
దేశం పట్ల, జాతి పట్ల, కులం పట్ల, మతం పట్ల, రంగు పట్ల, నీ బట్టల పట్ల, నీ చదువు పట్ల, నీ ఎత్తు పట్ల రకరకాల పోలికలు ఉంది. మన చిన్నప్పటి నుంచి మనకు క్రియేట్ అయిన అన్ని కండిషన్స్ పోలికలే కాదు. నాకు స్పష్టంగా చెప్పండి గురుజీ, ఒక గృహిణి మనశ్శాంతిగా బతకాలంటే ఏ రకమైన లక్షణాలు కలిగి ఉండాలి? మనశ్శాంతికి గృహిణికి సంబంధం లేదు సార్. ఎందుకు? గృహిణి మనం ఇచ్చుకున్న ఒక, ఎవరు గృహిణి కాదు, గృహంలో ఉన్న ప్రతి వాళ్ళు గృహిణి కాదు గురుజీ. అక్కడ మీరేమో ఇక్కడ స్వేచ్ఛ అంటున్నారు, కానీ ఆ కుటుంబంలో స్వేచ్ఛ ఉండదు. నియమ నిబంధనలకు లోబడి ఉండాలి గృహిణి అంటే. అవి ఏం నియమాలు సార్? మీరు నిజంగా పేపర్ మీద రాసి చెప్పండి, మీరు చెప్పండి, నేను అడుగుతాను. మాలాంటి సామాన్యులకు ఉండే ప్రశ్నలో నేను చెప్తాను. ఏది ఉండకూడదు మీరు చెప్పండి. పోలిక ఉండకూడదు, అంతే. వన్ వర్డ్ ఆన్సర్. పోలిక లేకపోతే ప్రశాంతత ఎస్టాబ్లిష్ అవుతుంది. పోలిక లేకపోతే నీ యొక్క పనిలో ప్రగతి మొదలవుతుంది. పోలిక వల్ల వచ్చే ప్రగతి వేరు. పోలిక లేకుండా నువ్వు పని చేస్తూ ప్రగతిని అనుభూతి చెందినప్పుడు నిజమైన ప్రగతి తెలుస్తుంది. అంటే గురూజీ గారి లాగా నేను ఉండాలి అనుకుంటే సమస్య వస్తుంది, లేకపోతే లేదు. అస్సలు లేదు. మీరు బాగుందా, నేను బాగుందని పోల్చుకోకపోతే. పోల్చుకుంటే స్టార్ట్. నేను పోల్చుకోపోయినా నా పక్కన వాళ్ళు నన్ను అదో మీరు పోల్చుకోకండి, ఇది వ్యక్తిగతం. ఇది మరి పక్కన వాళ్ళు అంటా ఉంటే అది బాధ అనిపిస్తుంది కదా. బట్ పోలిక తీసేస్తే ఇవే ఉండవు. చర్చించే అంశం కాదు ఇది. ఇప్పుడు ధ్యానం చేస్తారు కదా, చేయవలసింది ఇంతే. ఎక్కడెక్కడ పోలికలు ఉన్నాయో చూసుకో. అవి లేకుండా కొంతకాలం ముందు నిద్ర ఏంటో తెలుసా? పోలిక పరిసమాప్తి అయిపోయింది, ఎండ్ అయిపోయింది. మరణము, నిద్ర, సమాధి, పోలికలు లేని స్థితి. నిద్ర, సమాధి అంటే ఎక్కడ కూడా పోల్చుకోవాలన్నమాట. పోలిక లేకపోతే నీవు ఉంటాయి, పోలిక ఉంటే ఉండే అవకాశం లేదు. ఆ పోలిక దానికి అటాచ్ చేస్తే ప్రపంచం అంతా వచ్చింది. ప్రపంచమే పోలిక. కొన్ని సపరేట్ వీడియో చేస్తారు గురించి, పోలిక అని ఒక్క మాటతో కాకుండా మీరు ఒక కంప్లీట్ వీడియో చేద్దాం ఒకసారి. ఈ మనశ్శాంతిగా బతకాలంటే వాళ్ళు ఏమేమి తప్పులు చేసుకుంటున్నారు, ఏమేం చేయకూడదు, ఏమేం చేయాలి అనేది పర్టికులర్ దాని మీదే చేస్తారా? చేద్దాం. ఎందుకంటే నా ముందున్న ప్రశ్నలో ఇది కూడా ఒకటి మెయిన్ సమస్య. అంటే ఆడపిల్లలు వచ్చి అడుగుతూ ఉంటారు, అవి చెప్తూ ఉంటారు, ఇవి చెప్తూ ఉంటారు. నా దగ్గర సమాధానం లేదు వాళ్ళు అడిగేది. మొత్తం 9-10 పదాల్లో ఆధ్యాత్మికత జీవిత సారం అంతా చెప్తా. చెప్పండి. ఆ పదాలు నిర్వచించను, ఊరికే పదాలు మాత్రమే చెప్తా. పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్, ఈ మూడు పోవాలి. ఒపీనియన్ అంటే అభిప్రాయమా? నిలిచిపోయినాయి. ఇప్పుడు మన మీటింగ్ బాగా జరిగింది కదా, మీరు ఇంటికి వెళ్ళి అనుకుంటారు, మీరు ఎప్పుడు మన ఇద్దరిని తలుచుకున్న మీటింగ్ బాగా జరిగిందని ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది. నా పట్ల ఒక ధారణ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇతను ఇట్లాంటి వాడు, అట్లాంటి వాడు, మంచివాడు, ఇదంతా ఒపీనియన్. మీకు నా గురించి ఏం తెలియదు. ఇప్పుడు నేను రోడ్డు మీద ఎప్పుడు బీడి తాగుతూ చూశాను, ఇప్పుడు ఒపీనియన్ క్లాష్ అవుతుంది అక్కడ. అట్లా కాకుండా మెట్లు దిగగానే నన్ను మర్చిపోండి, మెట్లు దిగగానే నేను మర్చిపోతాను. నెక్స్ట్ టైం నన్ను కలిసినప్పుడు మనకు ఫ్రెష్గా చూడండి, ఈ గతాన్ని ఏమి తీసుకురావు. దెన్ యూ హ్యావ్ నో ఒపీనియన్. ఆకలి ఒపీనియన్కి అతీతం. అంటే నిన్నది మొత్తం మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మైండ్ ఆ ఫ్రెష్నెస్ని కోల్పోయింది బికాజ్ ఆఫ్ ఒపీనియన్స్. ఒపీనియన్ తీసేయాలి. సో దాని వ్యాఖ్య పక్కన పెడితే పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్, ఈ మూడు. జడ్జిమెంట్ గురించి చెప్పండి. ఇది ప్రపంచం అంటే నాదే కరెక్ట్. జడ్జిమెంట్ రావాలంటే రెండు ఉండాలి ఖచ్చితంగా. ఒక రామ మందిర్ తీర్పు ఇవ్వాలంటే రెండు పార్టీస్ కొట్లాడుకోవాలి కదా. మీరు ఒక చేశారు, అట్లాంటిది ఇంకొకరు చేశారు, అట్లాంటప్పుడు జడ్జిమెంట్ వస్తుంది. మీరు న్యాయ నిర్ణేతగా మారి ఇది కరెక్ట్, ఇది తప్పు అని నిర్ణయించుకోవడం వల్ల మైండ్ కాస్త సఫర్ అవుతుంది. సో జడ్జిమెంట్ వచ్చినంత మాత్రం సత్యానికి విజయం వచ్చిందని కాదు, ఆధారాలకు విజయం వచ్చిందని అంతే. జడ్జిమెంట్ ఆధారాలకు విజయం, సత్యానికి కాదు. సత్యం వేరే ఉందంట, ఎప్పటికి వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెంపుల్ గురించి ఏదో గొడవ పడ్డారు, అంటే చట్టపరమైనటువంటి అంశాలతో పోలిస్తే మీరు అన్నమాట తప్పు కదా. ప్రకృతి పరంగా నేను చెప్తున్నాను, ప్రపంచం పరంగా చట్టం ఉంది, ప్రపంచం పరంగా రెండు కౌంటర్ పార్ట్స్ ఉన్నాయి, ప్రపంచం పరంగా వచ్చిన తీర్పుని గౌరవించవలసింది. కానీ ప్రకృతి పరంగా అసలు భూమి ఎవరిది కాదు, తద్వారా నో పార్టీస్. అంతే. ఇక్కడే మాది ఉండాలి అన్న చోట ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఖాళీ ఉంటే ఇక్కడ కట్టుకోవబ్బా ప్రకృతి అంటుంటారు.
సమస్య అది కాదు కదా, మాది పడగొట్టి నువ్వు కట్టావు. వాట్ ఎవర్ ఇట్ మాది అంటే ఆ ప్లేస్ ఇది దగ్గర మీ రూమ్ గురించి. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర వచ్చింది ప్రాబ్లం. అవును, మరి ఇది మీ రూము, నేను అంటున్నాను ఇది అందుకే నాది. ఫ్యాక్ట్స్ బేస్డ్ నడుస్తుంది. ఇప్పుడు మన గతంలో ఏం జరిగిందో నువ్వు చూడలే, నేను చూడలే. ఆ, డాక్యుమెంట్స్ బేస్డ్గా ఉన్నది, దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు అంతే. అది ప్రపంచంగా కరెక్ట్, ఐ సపోర్ట్ ఇట్. కానీ అదే సత్యం అనుకోవడానికి లేదు. ప్రకృతి పరంగా ఏది ఎవరిది కాదు, అన్ని అందరివి. ఇది విస్తృత వ్యాఖ్య ఇది. సో ప్రకృతి ఎవరిది కాదు, గాలిలాగా. ఈ భూమి అందరిది, ఈ గాలి అందరిది. దాన్ని బంధించడానికి లేదు, వ్యాఖ్య చేయడానికి లేదు. నేను ఒప్పుకుంటేనే, మిమ్మల్ని ఒప్పుకుంటేనే మరి అందరూ సమానంగా ఎందుకు బతకలేకపోతున్నారు? అజ్ఞానం, పోలిక వల్ల. పోలిక ఉన్న చోట సమానత్వం ఎట్లా ఉంటుంది సార్? నిలచిన ఆలోచన జ్ఞాపకం, వలచిన ఆలోచన ఊహ. మళ్ళీ చదవండి. నిలచిన ఆలోచన జ్ఞాపకం, వలచిన ఆలోచన ఊహ. నిలచిన, మళ్ళీ చెప్పండి గురించి. నిలచిన ఆలోచన జ్ఞాపకం, వలచిన ఆలోచన ఊహ. వలచిన. యు ఆర్ ఇన్ లవ్ విత్ ఎ థాట్, దట్ ఈస్ ఇమాజినేషన్. కొలచిన ఆలోచన దేవుడు, బెదిరిన ఆలోచన దయ్యం. మొదలని ఆలోచన మోహము, మోక్షము, వైరాగ్యము, వీటన్నిటి పట్ల జాగృతి, ఎరుక, సాక్షి తీశారు అసలు. అన్ని ఆలోచనల పట్ల యు ఆర్ అవేర్. దెన్ యు ఆర్ ఇన్ ద బిగినింగ్ యు ఆర్ విట్నెసింగ్. దాని లాజికల్ కంక్లూషన్లో యు ఆర్ ద విట్నెస్. బాత్ ఖతం. వ్యాఖ్య, భాష. నేను గాలి పీలుస్తున్నా, సత్యము మీరే గాలి. మీరు పీల్చట్లేదు, వస్తుంది పోతుంది, మీరే ఒక మధ్యలో. మీరు చేసే ప్రతిదీ ఆగిపోతుంది. దానికదే జరుగుతున్నది, కొనసాగుతుంది. దానికదే జరుగుతూ కొనసాగుతున్నది దైవము, ప్రకృతి, అనామకత, ఏదని అనుకోండి. మీరు చేస్తేనే కొనసాగేది అంత ప్రపంచం. ప్రకృతిలో నేననే భావన లేదు, ప్రపంచము నేననే భావనతోనే మొదలైంది. ఈ కాన్వర్జేషన్ ప్రపంచాన్ని ఎవరో ఒత్తాలి, ఎవరో ఎండ్ చేయాలి. కెమెరా లేదనుకో, ప్రకృతి లేదు. అట్లా కాకుండా మనలో ప్రపంచం ఉండదు. నేను ఏదో ప్రూవ్ చేయాలని మీతో మాట్లాడుతున్నా, మెల్లగా కరెక్ట్ చేయాలని చూస్తున్నా, నా సిద్ధాంతం వైపు లాగాలని చూస్తున్నా, ఇటు చాలు ప్రపంచం. అట్లా కాకుండా నేను ఉన్నది చెప్తున్నా, మీకు అర్థమైనా ఓకే, అర్థం కాకపోయినా ఓకే. అప్లోడ్ చేశారు, చూసినా ఓకే, చూడకపోయినా ఓకే. మీరు ఎవరిని బలవంతం చేయట్లేదు, ప్రకృతి ఎవరిని బలవంతం చేయదు. భాషలో అట్లా ఉంటుంది, నేను ప్రకృతిలో ఉన్నా. భాష తీసేస్తే మీరే ప్రకృతి, ప్రకృతే మీరు. కానీ మీరు ఎప్పటికీ ప్రపంచం కాదు. ప్రపంచం మీకు ఎప్పుడు అన్యంగానే ఉంటుంది, అందుకే అది పరిచయం చేస్తుంది. సో మనం కాన్వర్జేషన్ మొదట అనుకున్న మాట ఏంది? మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచే ప్రతిదీ ప్రకృతి, మిమ్మల్ని పరిచయం చేసే ప్రతిదీ ప్రపంచం. డబ్బు ప్రపంచానికి పరిచయం చేస్తుంది, పేరు ప్రఖ్యాతులు ప్రపంచానికి పరిచయం చేస్తుంది, కులమతాలు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, ప్రాపర్టీ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, మానవ సంబంధాలు ప్రపంచానికి పరిచయం చేస్తుంది, సంస్థ ప్రపంచానికి పరిచయం చేస్తుంది, ఉద్యోగం ప్రపంచానికి పరిచయం చేస్తుంది, గాలి శ్వాస ప్రకృతికి ఏ పరిచయం లేదు, నిద్ర ప్రకృతికి ఏ పరిచయం లేదు, అది ఉంది. సో ఉన్నదాంతో రమిస్తే ధ్యానం అతి సులభం, జీవితం అతి సులభం. లేనిది ఏదో తెచ్చుకొని దాంతో రమించాలంటే అయ్యే పని కాదు. మీరు ఎప్పుడు వెనకే పడిపోతారు, అది ఎప్పటికీ మీ లైఫ్ కాదు. మీ దగ్గర ఎవరు వచ్చినా ఇంతేనా, నాలాగైనా, లేకపోతే అందరు సమానం. అట్లే కాదు, అసలు నన్ను మాట్లాడినవారు ఎందుకు? నాకు మాటలు రావెందుకు? నేను మాట్లాడొద్దని నేను చెప్పలేదే. మీరు మాట్లాడకపోతే నేనేం చేయలేదు. నాకు ఈ క్షణం అనబోతుంటే మీరు అన్నారు ఇక మాటలు ఆపేద్దామని. అంటే మీరు చెప్తున్నప్పుడు అసలు నేను తిరిగి అడిగాను. ఇది సమగ్ర వ్యాఖ్య. ఇది ప్రపంచానికి సంబంధించిన ఏ వ్యాఖ్య అయినా మీలో ప్రశ్న పుట్టిస్తుంది. ప్రకృతికి సంబంధించిన అన్ని వ్యాఖ్యల్లో ప్రశ్నంతమవుతుంది. ప్రశ్నలు లేవు, ఉంటే కదా అడిగేది.
మీరు ప్రపంచం వైపు ఎగ్జాంపుల్ నేనే ఇట్లా అంట చూడండి, ఎన్ని ప్రశ్నలు వస్తాయి చూద్దాం. ఇప్పుడే 2 నిమిషాలు లాస్ట్తో బంద్ చేద్దాం. నేను ఒక సంస్థ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రక్రియ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అడగండి. ఆధ్యాత్మిక స్టార్ట్ చేస్తే ప్రశ్న అంటే ఇప్పుడు దానికి స్టార్ట్ చేయండి ఏముంది, అందరూ దాన్ని ఏ పద్ధతి అనే ప్రశ్న ఉంది, ఎక్కడ స్టార్ట్ చేస్తారు, ఎవరిది సెంటరు, దీని కార్యాచరణ ప్రణాళికలు 100 ప్రశ్నలు ఉంది. మీకే రిసా ఫౌండేషన్ ఉంది కాబట్టి దాని ద్వారా స్టార్ట్ చేయండి. నేను లేదు ఇప్పుడు ఏ ఫౌండేషన్ అది రిజిస్టర్ చేయించలేదు. ఉమ్. అంటే చెప్తున్నా, ఒకటి చేయాలి ప్రపంచపరంగా అంటే ప్రశ్నలు వస్తాయి. ఓకే. ఇప్పుడు అన్నదానం చేయాలనుకుంటున్నా, ఎలా చేయాలి, ఎంతమంది వస్తారు, ప్రశ్నలు వస్తాయి లేదా? నేను అన్నం వండుకొని తినాలనుకుంటున్నా, ఏ ప్రశ్న? ప్రకృతిలో ప్రశ్నలు ఉండవు సార్, జవాబులు కాదు, ప్రశ్నలే ఉండవు. తద్వారా జవాబు అక్కర్లేదు. ఉన్నా 1, 2 ఉంటాయి. అర్థమైన వాడికి అదృష్టవంతులు, అర్థమైన వాడు బతికే రమణ మనిషిలాగా గోచి పెట్టుకుని ఆగిట్లో కూర్చుంది. ఏముందని పోతున్నారు చెప్పండి? అలా ఉండాలనా, అలా ఉండొద్దనా? ఏమర్థమైంది? ఏముందని పోతున్నారు ఆయన దగ్గర? సరే ఇప్పుడు నేనంటే ఆర్టిస్ట్ను, లేకపోతే ఒక వైలిన్ వాయిస్తే ఏదో ఆకర్షణ ఉంది, ఆయన దగ్గర ఏమీ లేదే. గోచి చూడడానికి పోతున్నారా వీళ్ళంతా? ఆయన మళ్ళీ ఏ మేకప్ లేదు, ఏం లేదు, ఇట్లా కూర్చున్నాడు, కొంచెం బొర్ర వేసుకొని ఊచకాళ్ళు వేసుకొని అట్లా ఉన్నాడు. నిజంగా మీరు చెప్తున్న దాంట్లో అంటే మూలాలు చెప్తున్నారు. మూలాలు అంటే నాకేం ప్రాపగండ లేదు కాబట్టి నాలో కాస్త ప్రపంచం ఉంది, ఇలా మాట్లాడలేదు. అందరిని మెచ్చుకొని వాళ్ళందరినీ ఫేమస్ చేసి నా వ్యాఖ్యతో నేను ఫేమస్ కావాలని చూస్తాను. ఈ ఫేమస్ అంతా ప్రపంచాన్ని సార్. ఎవడు సార్ మనకు రెస్పెక్ట్ ఇచ్చేది, ఎవడు సార్ మనల్ని గుర్తించేది? రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, బాత్ కథ. నన్ను ఏది డిస్టర్బ్ చేయదు. ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇట్. మీరు నన్ను ఏమన్నా తిట్టండి, నేను ఏం డిస్టర్బ్ కాను. అది నేను అవునా కాదే చెప్తాను. సో సింపుల్. లైఫ్ జటిలంగా లేదు. ప్రపంచం దూరితే జటిలం అవుతుంది. ప్రపంచం ఎంత దూరితే అంత కాంప్లెక్స్ అవుతుంది. ప్రపంచాన్ని పక్కకు పెట్టి చూడండి ఒకసారి. దట్ ఈజ్ లైఫ్ యాక్చువల్లీ. అందరూ ఆరాట పడుతున్నది ప్రకృతి పరంగానే ఉండాలని, ప్రశాంతంగా బతకాలబ్బా. ప్రశాంతత ప్రకృతి. నేను హాయిగా ఉండాలనుకుంటున్న ప్రకృతి. మంచి నిద్రపోవాలి ప్రకృతి. మంచి భోజనం చేయాలి ప్రకృతి. అది మనిషికి నిజంగా ఆనందాన్ని ఇస్తుంది ప్రకృతే. మరి ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇప్పుడు తెలిసింది కదా. అంటే ప్రపంచం చాలా ప్రిడామినెంట్ అయిపోయి మన ప్రకృతిని కనబడనీయకుండా చేస్తుంది. మనకు చుక్కలు కనిపిస్తున్నాయా? చుక్కలు లేవా? మనకు కనిపిస్తలేవా? ప్రపంచాన్ని వదిలి ఊరు బయటకు పోతే చుక్కలు ఉన్నాయా లేదా? అంతే. ప్రపంచాన్ని వదిలితే చుక్కలు కనిపిస్తాయి. ప్రపంచంలో ఉంటే కనబడే చుక్కలు వేరు. ఏ సమస్య లేవు సార్. మీరు బతకడానికి వెరీ లిమిటెడ్ అమౌంట్ చాలు. లిటిల్ అమౌంట్ చాలు. జస్ట్ గంజి తాగి బతికేయచ్చు బ్రహ్మాండం, సంపూర్ణ ఆరోగ్యం. మీరేం పార్టీలు చేయక్కర్లే, ఏ సర్వీస్ చేయక్కర్లే. ఈ సర్వీస్ చేసే వాళ్ళ వల్ల బలహీనత తయారవుతుంది. ఫ్రీ టికెట్ ఇవ్వడం వల్ల మనిషి దౌర్బల్యంగా తయారవుతుంది. గవర్నమెంట్ నిర్వాహకం కాదు. మనిషిని చైతన్యవంతం చేస్తే క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. మనిషిని నిద్రపోవచ్చు. నా యొక్క వ్యవస్థలో నిన్ను లాగాలి, నిన్ను సబ్మిసివ్గా మార్చాలి. అందరూ అదే చేస్తున్నారు. ఆశ్రమాలు వాలంటీర్స్ తయారు చేస్తున్నాయి. ఈ లిక్కర్ గేట్ అంతా వ్యసనపరులను తయారు చేస్తారు. విద్యా వ్యవస్థని బలహీనం చేస్తుంది. నీలో ఆలోచించే తత్వాన్ని చంపేస్తే యు ఆర్ డిపెండెంట్ పర్మనెంట్లీ. హస్బెండ్ అదే చేస్తున్నాడు భార్య. చేయొద్దంట. ఆలోచించే అవకాశం లేదు. నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు. ఎట్లా ఉంటే బాగుందో దాన్ని అన్వేషించు. విల్ ఫైండ్ ఆన్సర్. అక్కడి నుంచి పని చేయడం మొదలుపెట్టు. పని నచ్చితే చేస్తూ పో. అత్యంత లిమిటెడ్గా బతకడం తెలిసిపోయింది కదా. పని చేస్తూ పో. ఆ లిమిటెడ్ సరౌండింగ్స్తో, ఆ రిసోర్సెస్తో యూ కెన్ డూ వర్క్. పెయింటింగ్ అంటే క్యాన్వాస్ నాకు ఈజీలు ఉంటే వేస్తా, క్యాన్వాస్ కలర్స్ ఉంటాయి. ఒక బొగ్గు జాలు నువ్వు పెయింటింగ్ స్టార్ట్ చేయడం. గోడ జాలు, నీళ్ళ జాలు. నీకు ఆసక్తి ఉంటే ఎవడు ఆడలేదు. ఒక అడవికి పోయి ఎన్ని రాళ్ళు ఉంటాయి, ఏ బొమ్మని. నేను పెయింటింగ్ వేసేది సక్సెస్ కావడం కోసం అంటే ఇవన్నీ కావాలి.
పెయింటింగ్ వేయడానికి ఏం అక్కర్లేదు. పాట పాడుకోవడానికి నాకు వేదిక కావాలంటే దొరకకపోవచ్చు. పాట పాడుకోవడానికి వేదిక ఎందుకు? ఇప్పుడే పాడుకుందాం ఇద్దరం. ప్రపంచం కోసం చేసినవా, యూ హ్యావ్ టు వెయిట్. ప్రకృతి అంటే ఇప్పుడే, ఈ క్షణమే, ఇక్కడే ఉందంతా. ఈ క్షణమే ఆనందంగా ఉండొచ్చు, ఈ క్షణమే పాడుకోవచ్చు, ఈ క్షణమే ఆ రికార్డ్ బంద్ చేయకుండా మీరు ఎట్లా పడుకుంటే ఇట్లా పడుకుంటే ఏమి కాదు. ప్రపంచం అంటే మేకప్, ప్రకృతి అంటే న్యూడిటీ అంతే. మేకప్ ఎప్పుడు అందంగానే ఉంటుంది, కానీ నిజం అది కాదేమో. ఇంకొక పద్యం చదువుతా, తర్వాత బాగా చెప్పుకుంటా. ఇది నేను ఆసుగా 3 రోజులు రాసినవి ఇవి. ఇందులో ఏ మార్పులు చేర్పులు లేవు. నేను త్వరలో దీన్ని ఒక బుక్గా వేసుకొద్దాం అనుకుంటున్నాను. ఇందులో చిన్న విషయాలు. ఇప్పుడు ఇట్స్ కంప్లీట్. ఇందులో నాకు ఒక్కటి చేర్చడం కూడా ఏం కనబడలేదు. ఇది అక్షరం కూడా మార్చలేదు. తత్వము మాట్లాడినంత సత్యము తెలుసని కాదు. సత్యము తెలిసిన వాడు తత్వము మాట్లాడవలనని లేదు. సత్యం తెలిసిన వాడు తత్వం మాట్లాడాలని లేదు. లేదు. సత్యమున తత్వము పుట్టవలే కానీ తత్వమున సత్యము కాదు. సత్యం తత్వంలో పుట్టాలి. తత్వాన్ని సత్యమున తత్వం పుట్టొచ్చు, సత్యంలో నుంచి తత్వం. కానీ తత్వం నుంచి సత్యం ఎప్పుడు పుట్టదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పారా చిన్నది? నీవు జీవితం అర్థమైతే అది వేదాల్లో ఉండొచ్చు. వేదాలు చదివి జీవితం ఎప్పుడు అర్థం కాదు. ఎందుకంటే వేదాలు ఎక్కడ పుట్టాయో వాళ్ళకి బ్యాక్ పుస్తకం ఏమీ లేదు, వాళ్ళు అనుభవించి రాశారంతే. అది చదివి ఎప్పటికీ అనుభవించని కుదరదు. నీకు ఎప్పుడు వేదమే అడ్డు వస్తుంది. సత్యము తత్వమసి శ్రీసరస్వతి. సత్యంలో నుంచి తత్వం పుట్టాలంట. పుడుతుంది అవకాశం ఉంటే. అనుకుంటే నేను మౌనంగా ఉంటా లేదా మాట్లాడతా. నేను ప్రమాణం సత్యానికి, తత్వానికి నేను కాదు. పుస్తకం ప్రమాణం, సమాజం ప్రమాణం. అయితే ఇదంతా అయిపోయింది అంతే. అయిపోయింది, 4 లైన్లు అయిపోయింది. నేనన సమస్తమునకు అన్యము అన్యము. అంటే నేననే భావన ఎప్పుడు వేరే దానికి నీవు ఉంటేనే నేనుంది. అంటే నేను అని మీరు వాడాలనుకోండి పదం, ఎవరో ఉండాలి పక్కన. మీరు ఈ గదిలో ఒంటరిగా 1 month ఉన్నారనుకోండి, నేను అని వాడరు అసలు. ఎందుకు వాడరు? ఎట్లా వాడతారు? మీరు ఒక్కరే ఉన్నారు ఒంటరిగా. నేను ఇక్కడ కూర్చున్నాను, ఎవరు లేరు చెప్పడానికి. ఎదుటి వ్యక్తి వస్తేనే నేను వస్తుంది. ఇంకోటి చెప్పాలంటే నేనన్న పదం. అసలు ఎవరు లేరనుకో, నేనే లేదు. ప్రకృతిలో నేను లేదు, ప్రపంచంలో నేను. నేనన్న సమస్తమునకు అన్యము అన్యము, సపరేట్గానే ఉన్నా. స్వయమన సమస్తముతో సమన్వయం. మీరు ఏకాంతంలో నేను లేదు కానీ స్వయం ఉంది. చెప్పక్కర్లేదు, ఉన్నా అని తెలుస్తుంది, బట్ అదేమిటో తెలియదు. సమన్వయం ఉంది. మీరు టీ తాగితే టీ గ్లాస్తో సమన్వయం ఉంది, స్నానం చేస్తే చెంబుతో సమన్వయం ఉంది, పడుకుంటే పరుపుతో సమన్వయం ఉంది. సమన్వయం అనంతంగా ఉంది. శూన్యమైన సమస్తము అఖండము అద్వైతం. అట్లా మీరు కొంతకాలం ఉండిపోతే అసలు నేను అన్న భావం ఉండదు, స్వయం అనే ఉండదు, ఉత్త అద్వైతం మిగులుతుంది. చెప్పుకోవడానికి ఏమి ఉండదు. జ్ఞానం అన అదే 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 రీసార్జ్. ఒకవేళ జ్ఞానం అనేది ఏంటంటే దాని అనొచ్చు. చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, కానీ ఒక స్థితి ఉంది. ఆ స్థితిలో నువ్వు లీనమైపోయినావు. అది పరిపూర్ణంగా ఉంది, వ్యాఖ్య లేదు. నా గురించి నేను రాసుకున్నది అంటే రీసా అనేది ఒక మనిషి కాదు, భాష కాదు, ఒక స్థితి. సో రీసాయన ధ్యానము ద్వారము గానము శృంగారము, రీసాయన మౌనము గమనము గమ్యము గానము, రీసాయన అప్రయోజకత అప్రయత్నత ఆనంద రసాయనము తాగిన వాడికి ఎరుక ఎరుక దాని మర్మము రసోవైసి. ఉండదు ఆత్మవిశ్వాసము జ్ఞానికి నిగ్రహము రీస. ఉండదు ఆత్మవిశ్వాసము జ్ఞానికి నిగ్రహము రీస. నిగ్రహం ఉండదు, ఆత్మవిశ్వాసం ఉండదు. జ్ఞానికి నిగ్రహం ఉండదంటారా? ఉంటుందంటారా? ఉండదు. ఉందా? జ్ఞాని లేడు, నిగ్రహించేవాడే ఉన్నాడు. జ్ఞానం ఎక్కడ? స్టార్టింగ్లో మీరు చెప్పినట్టు సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ డిఫరెంట్.
అంటే మీరు ఒక పని చేయాలి, ఆ పని కోసం మీరు ఒక నియమం పెట్టుకోవడం వేరు, ఆ, అంతవరకు. ఆ, నిగ్రహాలు ఏమి లేవు. ఎంత తేడా ఉంది గురుజీ. చాలు. ఉండదు ఆత్మవిశ్వాసము జ్ఞానికి నిగ్రహము రీస, ఉండవు అంకిత భావము లక్ష్యము ఆదర్శం. ఇది నేను నా గురించి చెప్తున్నా, నాకే అంకిత భావం లేదు. పర ఉంటేనే అంకితం ఉంటుంది, నీది కానిది ఉంటేనే అంకిత భావం ఉంటుంది. నీ పని చేస్తే అంకిత భావం ఎందుకు? ఉండదు అంకిత భావము లక్ష్యము ఆదర్శం. ఏ క్షణం ఆ క్షణం బతికితే లక్ష్యం ఎక్కడ? సమస్తాన్ని ఒకటిగా చూసినప్పుడు ఆదర్శం ఎక్కడ? లేదు. ఉండదు ప్రతిఫలాపేక్ష, రుజువు చేయు విషయం ఏది. ఊరికి అట్లా ప్రకాశించి సహజత్వమున జ్ఞాని రీసారస. వాడు ఊరికే ఉంటాడు, అంతే, బాగుంటాడు, బాత్కతం, వాడికి రీజనే లేదు బాగుంటాను. మీకు తెలియని, మీ నోటీసులో రాని అభిమానులు మీకున్నారని ఏ రోజైనా మీకు అనిపించిందా? ఈ మధ్య తెలిసింది, కానీ నాకే ఎమోషన్ ఉండదు. మీకు ఉండకపోయినా పర్లేదు, కానీ ఉండాలని మేము కోరుకోవట్లేదు. కానీ అభిమానులకు మీరు ఏం చెప్తారు ఇప్పుడు? మీకు మీకు తెలియకుండా మీ అభిమానులు ఉన్న చోటనే విముక్తికి ద్వారం ఉంది. ఎవరి సహాయం అక్కర్లేదు. పోల్చుకోకండి, సమాన దృష్టి తీసుకురండి. శ్రద్ధ సమానంగా ఉంటే అన్ని విషయాల పట్ల మైండ్ ఏకదం కూర్చుంటుంది. శ్రద్ధ సమానంగా ఉంటే అన్ని విషయాల పట్ల, ముడ్డి గడుక్కున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉన్నారో పూజ చేసినప్పుడు అంత శ్రద్ధగా ఉండగలిగితే మైండే లేదు. లేదా ఉంది మైండ్, పూర్తి శ్రద్ధగా ఉంది, సంపూర్ణ స్థితి. అది ఫ్లక్చువేషన్లో ప్రాబ్లం ఉంది. మన ఒత్తిడికి కారణం ఫ్లక్చువేషన్. మీతో ఎట్లా మాట్లాడతానో ఇతనితో అట్లే మాట్లాడతాను, ఎవరు లేకపోతే నేను అట్లే మాట్లాడతాను. వ్యక్తి పట్ల శ్రద్ధ లేదు, నాకు శ్రద్ధ ఉంది, దేని పట్ల లేదు. అర్థం చేసుకుంటే వెరీ సింపుల్, లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు. లాస్ట్ ఏదైనా ఉండవు రీసా జ్ఞానికి అసహ్యము ప్రతీకారం. కొంచెం విడమని చెప్పండి గురించి. ఉండవు రీసా జ్ఞానికి అసహ్యము ప్రతీకారం. అసహ్యం ఉండదు, ప్రతీకారం అనేది ఉండదు. మునిపడదు భృకుటి, బిగించడు పిడికిలి, కుంభింపడు వక్షము జపించడు మంత్రం. వివాద నినాద రహితుడతడు. అబ్సల్యూట్ ఫ్రీడమ్. సిద్ధాంతము లేదు, నువ్వు చేసిన పాయింట్ ఏం లేదు, ఈ భూమిని రక్షించేది లేదు, అంత బాగానే ఉంది. నువ్వే అనవసరంగా తలగొక్కుంటున్నావు. అంటే ఏమీ లేని స్థితి, ఏమీ కాని స్థితిలో ఉంటారనుకోవచ్చా? అంతే. ఇది నేను ఫస్ట్ ఆత్మదర్శనం రాసినప్పుడు ఇది భరణి గారు చదివి థ్రిల్ అయిపోయి నాకు ఫోన్ చేశాను. రాయుని రీస రాయుట వ్యర్థమని తెలిసి, పాడును గీయును అరచును కరచును వ్యర్థమని తెలిసి చేయును పరిపూర్ణముగా పనికిరాని పనులు, ఎందుకన్నా అతడు అకారణ జన్ముడు కస్వైసాన్ని రాశాను. నా జీవితానికి అకారణం నా దృష్టిలో, కానీ చాలామంది కారణాలు కనిపిస్తున్నాయి వాళ్ళ దృష్టిలో. నా దృష్టిలో ఎవరి జీవితానికి ఏ కారణం లేదు. ప్రకృతిలో, ప్రపంచంలో ప్రతిదానికి కారణం ఉంది. దాన్ని నేను గౌరవిస్తున్నా. మొబైల్కి కారణం ఉంది, బస్సుకు కారణం ఉంది, మీకు కారణం ఉంది, నాకు కారణం ఉంది. ప్రపంచంలో కారణాల గురించి మాట్లాడుకుందామా? ప్రపంచంలోనే ఉంటాం. అనవసరంగా ఆధ్యాత్మికత దేవుడు. ఆధ్యాత్మికత ఉంటే ప్రపంచం లేదు, ప్రపంచం ఉంటే ఆధ్యాత్మికత లేదు. ఈ రెండు కలిస్తేనే కదా ఒక మనిషి. రెండు కలిస్తే కాదు, ఎక్కడ ఉంటే అక్కడ ఉండండి చాలు, కలపడం కుదరదు. ఉన్న చోటే ఉండండి, వేరేది కలపొద్దు. అంతే. ప్రపంచంలో ఉంటే ప్రపంచంలో ఉండిపోండి హాయిగా. పార్టీకి వెళ్ళారు, పార్టీలో ఉండండి. కొద్దిసేపు ఉండాల్సి వస్తుంది, మళ్ళీ ఇటు రావాలి. ఎక్కడున్నా పరిపూర్ణంగా ఉండండి, కడప మీద ఉండకండి. అంతే. ఉంటే అటు ఉండండి, లేదా ఇటు ఉండండి. కానీ నేను చెప్తా, ఇటు ఎక్కువసేపు ఉండండి. ప్రకృతిలో ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో. బాత్రూమ్ లాగా, ఎంత గొప్ప బాత్రూమ్ అయినా ఎక్కువసేపు ఉండం మనం. ఎంత మామూలు సాదాసీదా బెడ్రూమ్ అయినా ఎక్కువసేపు ఉంటాం. బెడ్రూమ్ ప్రకృతి, అది ఎగ్జాంపుల్ వైజ్. మీరు అమ్మనాన్నలతో వాడు మీతో ఎట్లా ఉంటారు, మీరు వాళ్ళతో ఎట్లా ఉంటారు? ఇప్పుడు అంతా సహజం అయిపోయింది. అంటే ఇప్పుడు చెప్పారు కదా అందరూ సమానమే అని, అట్లాగే ఉంటారా? అట్లాగే ఉంటారు. ఓ ప్రత్యేకత ఏమన్నా ఉండదు. వారికి మీ పట్ల ఏమన్నా ఉంటుందా? ఏ ఉండదు. అంత వారికి ఏముండదు. నా కొడుకు, ఎందుకంటే నేను ఎమోషన్ తీసేసిన తర్వాత నేను మెచ్చుకున్నా ఏం పట్టించుకోను, తిట్టినా పట్టించుకోను. ఏదైతే యథావిధిగా చెప్తారో దాన్ని మాత్రమే చూస్తాను. మీకు వారి పట్ల ఉండకపోవచ్చు, వాళ్ళకి మా కొడుకు ఉంటుంది కొన్నిసార్లు. కానీ అది ఇప్పుడు ఎక్కువసేపు టైంలో హోల్డ్ అయ్యలేదు, ఎక్కువసేపు కాలంలో నిలిచిపోయలేదు, తొందరగా బయటకు వచ్చేస్తున్నారు.
ఒకప్పుడు ఇప్పుడు మా అమ్మ ఫస్ట్ ఒక శాండార్ట్ ప్రోగ్రామ్ తీసుకెళ్తే అక్కడ ఒక పెద్ద డాక్టర్, అమెరికా డాక్టర్ చెప్పాడు, అసలు మీ అబ్బాయి పర్ఫార్మెన్స్ ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్ప కొడుకుని కన్నాం అంటే ఏడ్చేసినారు. నేను చెప్పాను, ఇప్పుడు ఎవరో మెచ్చుకుంటే ఏడ్చిన నీవు, ఎవరైనా తిడితే బాధపడతావు. నెక్స్ట్ మళ్ళీ ఒక షోకి వద్దాం, ఎవరు మెచ్చుకున్నా తిట్టినా క్రిటిసైజ్ చేసినా చూడు ఒక్కసారి నా కోసం. ఐ వాంట్ టు సీ దట్. నియంత్రించక వాళ్ళని, నువ్వు చూడు ఒకసారి, ఆ అప్రిసియేషన్ చూడు, పొంగిపోకు. నాకు తెలుసు ఆటోమేటిక్గా వస్తుంది కదా, వాళ్ళు ఎప్పుడు చూడని కారణంగా గొప్ప పర్ఫార్మెన్స్. నిజంగా గొప్ప పర్ఫార్మెన్స్కి నేను ఎమోషనల్ అయితే నేను బతకను, చచ్చిపోతాను. ఇంకా నిరంతరం బొమ్మ వేయాలి, ఎమోషన్ కావాలి, బొమ్మ వేయాలి, అట్టెట్లుంటుంది. కాదు గురుజీ, ఇప్పుడు నాకే గురుజీ పరిచయం అంటే మా గురుజీ బొమ్మ వేస్తారంటే నాకే అది అన్నప్పుడు ఫీలింగ్ తెలియదు కనుక తల్లికి ఎందుకు రాదు? వస్తుంది. అది సహజమని తెలుసుకుంటే సరిపోతుంది. వాళ్ళు మెచ్చుకున్నంత మాత్రం కాదు వాళ్ళు మెచ్చుకున్నంత మాత్రం బాగుందని కాదు, ఎవరో మెచ్చుకుంటే తప్ప నీకు బాగుందని తెలీదా? నీకు తెలియదు, ఆమోదం కదా. సో భావోద్వేగానికి అతీతంగా చూస్తే నిజమైన అప్రిసియేషన్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు సినిమాలో హీరో హీరోయిన్ పాడుకుంటే చూస్తేనే మజా ఉంది. నువ్వు గాబరా పడితే చూడు, ఏది ఎంజాయ్ చేయలేవు. ఎమోషన్లెస్గా చూసినప్పుడు సంపూర్ణ అనుభవం అవుతుంది. డాక్టర్ సర్జరీ చేసినప్పుడు ఎమోషన్లెస్ ఉంటేనే ఆ కుట్టు సరిగ్గా పడుతుంది. చూడడం చాలా గొప్ప కళ. కరెక్ట్ ఏదన్నా ఒక ఎమోషన్తో చూస్తే ప్రపంచం అయింది, ఎమోషన్లెస్గా చూస్తే ప్రకృతి. రమణ మహర్షి చూపు ఎమోషన్లెస్. నువ్వు బంగారం ఇచ్చిన ఊరికి చూస్తాడు. మీ భావాలకు తగ్గిన ఒక అమ్మాయి మీతో కలిసి ఉంది కదా మైథిలి. ఇప్పుడు మైథిలి కాకుండా, మైథిలి అంటే మీరు పర్మనెంట్ అట్లా ఉండదేమో కదా మీకు? ఏది పర్మనెంట్ కాదు, ఏ రోజు ఆ రోజే. దాని లాజికల్ కంక్లూజన్లో పర్మనెన్స్ ఉంది ఎప్పటికప్పుడే. మీతో పాటు కలిసి నడుస్తానంటే మీరు పెళ్లి చేసుకుంటారు? అసలు పెళ్లి ఎవరు చేసుకోవద్దు సార్, అసలు పెళ్లి చేసుకోవద్దు. దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఏం లేదు, ప్రపంచం దాన్ని బాధిస్తుంది. ప్రపంచాన్ని గంభీరంగా తీసుకోవద్దు. ప్రపంచానికి సంబంధించిన ముళ్ళు వేసుకునే వద్దు, ఏ ముడైనా. ఇప్పుడు ఒక ఉద్యోగం కోసం బాండ్ రాస్తారు చూశారు, అది కూడా పెళ్ళే కదా. ఇలాంటి వాళ్ళు పెరుగుతున్నారు ఎందుకు గురించి? ఏం పెరగరు, పెరుగుతున్నారు. లేదు ఈ పెళ్ళే మీకు అట్లా అనిపిస్తుంది. మీరు నిజంగా సర్వేస్ తెలుస్తే అందరికి లోపల భయం అవుతుంది. ఊరికి వర్బల్గా చెప్పడం మీరు, కానీ వాడి జీవితం తొంగి చూస్తే వాడు మళ్ళీ ప్రపంచం ఇరకవలసిందే. చాలా స్పష్టత వస్తే తప్ప నేను చెప్పేది అర్థం కాదు. కరెక్ట్. ఊరికి మాట వరుసకు యూత్ అంతా అనొచ్చు పెళ్ళంతా వేస్ట్ అని, కానీ వాడే పెళ్లి కాడిస్తాడు మీరు. కరెక్ట్. ఆలోచన ఉంది, ఇట్లా ఉంటేనే ఆలోచన ఉండలేదు, అట్లా ఉండడం కుదరదు. నిన్ను ఉండనియదు ప్రపంచం. ప్రపంచం అనేది చాలా బలమైన శక్తి, అది మిమ్మల్ని లాగేస్తుంది. అంత ఈజీ, అంత ఆశమాషి కాదు. ఇంత ప్రశాంతత అనుభవించడం అనేది ఊరికే రాలే. కరెక్ట్. దాని వెనుక త్యాగాలు లేవు, కానీ ఎరుకుంది. లాస్ట్ కనబడునతడు వైరాగిగా రీస, తిరుగునతడు బైరాగిగా అంతరంగం, చెదరని ఏకాంతము నిరంతరము జ్ఞాని గ్రహాంతరవాసి రీస. ఆల్మోస్ట్ ఇట్లా ఉంటాడు. ఇక్కడే ఉన్నా, ఏ సంబంధం ఉండదు. మీరు ఎక్కువ ఏం చేయలేరు, మీ పరిధిలో కొంత చేస్తారు. ఎక్కువ చేసినా అనుకున్నది పోలిక వల్లనే వచ్చింది. అతిపెద్ద సభ, అతిపెద్ద అన్నదానము, ఎక్కువ మందికి భోజనము, ఇది ఎట్లా వచ్చింది? ఇంతకుముందు డేటా వల్లనే కదా. ఏ డేటా లేదనుకో 6 మందికి చేస్తే కూడా అదే తృప్తి కలుగుతుంది, ఒక్కరికి పెట్టినా అదే తృప్తి అవుతుంది. పోల్చిక తీసేస్తే తృప్తి ఇక్కడ ఉంది. పోల్చుకున్నవా, ఈ నెక్స్ట్ సంవత్సరం 1000 మందికి భోజనం పెడితేనే అయిపోయా, నీ 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 లైఫ్ నువ్వే బొక్కేసుకుంది. నువ్వు ఎంజాయ్ చేసే అవకాశం లేదు. 1000 మందిని దేవాలి, 1000 మంది తినాలి, అప్పుడు అమ్మాయి అనుకోవాలి. అట్లా కాకుండా సంపూర్ణ శ్రద్ధలో ఒకడు రాని 1000 మంది రాని, లేదా నేనే వండుకొని తినని, శ్రద్ధ మారకుండా చూసుకుంటా అంటే ఈ క్షణమే తృప్తి ఉంది, ఈ క్షణమే ఉంటుంది. ఈ క్షణమే ఉంటే ఉంటుంది ఏదైనా. భవిష్యత్తు ఇంకా ఏది ఉంటుంది. ప్రకృతిలో క్షణం, ఈ సమస్త విశ్వం యొక్క భవితవ్యం ఈ క్షణంలో గర్భితమైంది. ఈ క్షణం అంగారగ్రహం నిర్ణయించుకుంటే భూమికి వచ్చి గుద్దితే అవుట్ మనం. అవి ఇంటర్ఫియర్ అవ్వట్లేదు కాబట్టి మనం బాగున్నాం. ఏ చెట్టు విషవాయులు వదలొద్దని నిర్ణయించుకోవడం వల్ల మనం బతుకున్నాం. ఎంత ఘోరంగా నమ్ముతున్నాం గాలిని. ఏదన్నా ఒక్క ప్రాణి, ఒక చెట్టు నిర్ణయించుకున్నది, వాటికి మనసు లేదు కాబట్టి మన పిచ్చి ఆలోచనలు నడుస్తున్నాయి. అవే నిర్ణయించుకుంటే 2 నిమిషాల్లో మానవ జాతి డౌన్ లేదు. ఇది లాస్ట్ నాకు బాగా నచ్చింది. దొరుకు తాగుబోతుకు తాగుబోతు, కళాకారునికి కళాకారుడు, వేశ్యకు విటుడు అతి సులభముగా. అది కొంచెం విడమని చెప్పరు.
దొరుకు తాగుబోతుకు తాగుబోతు, దొరుకు తాగుతూ కళాకారునికి కళాకారుడు, వేశ్యకు వీటిలో అతి సులభం. సెక్స్ చేసుకోవాలని ఒక అమ్మాయి దొరకవచ్చు. కానీ జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యము కనుక జ్ఞానికి ఏకాంతం అనివార్యము తీస్తారు. అంటే నీకు ఈక్వల్ మ్యాచ్ దొరకక ఈ యోగులంతా ఏకాంతంగా ఉంటారు. వాళ్ళకు జోలి పెట్టాలని ఉంటుంది అలాంటి వాడు వస్తే. కానీ దొరికి సావదు. ఇప్పుడు ఐన్స్టీన్కి ఐన్స్టీన్ అంటే దొరకడం కష్టం అయిపోతుంది. పాలిటిక్స్ మాట్లాడ అదే ధన్యవాదాలు గురుజీ. అంటే నేను వచ్చినప్పుడు ఉన్న స్థితి ఇప్పుడు ఈ కంక్లూడ్ అయ్యేసరికి ఉన్న స్థితి చాలా నిర్మలంగా ఉంది. నిర్మలంగా అంటే ఆలోచించేదిగా ఉంది. మీ ప్రతి మాట, ప్రతి విషయం మీరు చెప్పేది అది సిల్లీగా ఉందా, సింపుల్గా ఉందా అనే స్థితి నుంచి చాలా లోతుగా ఉంది అని ఆలోచించేదిగా ఉంది. ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. మిమ్మల్ని కొంచెం ఆ పక్క తీసుకెళ్ళి ఆ కుటుంబంలో ఇరికిద్దాము, ఆ కుటుంబ సమస్యలు అన్న మీరు ఇరుక్కోకుండా నేను బయటకు వచ్చేసిన అంటే అదంతా అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు ఇరికిద్దామని చూశాను. కానీ మీరు అక్కడ ఇరుక్కోకుండా ఆ కుటుంబాన్ని ఇక్కడ మీ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఈ జీవనవాదానం ఇట్లాగే ఉండాలి, మీరు పోల్చుకోవడంతోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి, ఈ పోలిక అనేది మీకు ఇచ్చేసి పెడుతుంది. కాబట్టి ఇక్కడ మీ జీవన విధానంలోనే మార్పు ఉండాలి, మీ ఆలోచనలోనే మార్పు ఉండాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంతకుముందు చెప్పిన 10 పదాలు ఊరికి చెప్తా. పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్. ఇది ప్రపంచానికి సంబంధించింది, ప్రకృతిలో లేదు. ఈ 3 పోవాలి. ఈ 3 పోతే ప్రపంచం పక్కకు పడిపోతుంది. పోలిక, ఒపీనియన్, పోలిక, అభిప్రాయం, తీర్పు. ఈ 3కి అతీతంగా ఈ 3 ప్రపంచానివి చూడదు. తర్వాత ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏర్పడాల్సిన సామరస్యం, ఇది ప్రకృతి నియమం. సామరస్యం ఎక్కడున్నా కుదిరెట్టు చూసుకోవాలి. ఇది 4వ పదం. 5వది వేరే వ్యక్తితో మీరు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ కాస్ట్, ఏ క్రీడు, ఏ కల్చర్ అయినా సమదృష్టి ఉంటే చాలా బాగుంటుంది. సమదృష్టిలో మళ్ళీ 3 ఉన్నాయి. సమదృష్టితో పాటు సమభావన, సమత్వం. అంటే మీరు నేను సమానం, నేనేం చెప్పట్లేదు మీకు, మీతో నాకు పని లేదు. కానీ సమత్వం, మీరు నేను ఒకటే అని లోపల తెలుసుకోవాలి. సమభావన అంటే ఎక్కడన్నా ఎవరికైనా పరిచయం చేసినప్పుడు మీతో సమానంగా పరిచయం చేయండి. మీకు ఎవరైనా ఏదైనా ఇస్తే ఎటువంటిది ఇవ్వాలనుకుంటారో మీరు వాళ్ళకి ఇస్తే అటువంటిది ఇవ్వండి. మీరు ఎలాంటి భోజనం కోరుకుంటారో ఎవరికైనా ఇస్తే అలాంటి భోజనం ఇవ్వాలి తప్ప తక్కువది ఇవ్వడానికి. సమభావన. సమదృష్టి అంటే వస్తువులు మారచ్చు, మీ శ్రద్ధ మారకుండా చూసుకోవడం. ఇది ఒకటి. ఈ 3 తర్వాత నిష్కామ కర్మ. చేస్తే పరిపూర్ణంగా చేయడం, చూస్తే పరిపూర్ణంగా చూడడం. ఈ 2 స్థితులు అందరికి అందుబాటులో ఉన్నవి. ప్రకృతి నియమం ఇది. దీనికి ఏ సాధన, ఇప్పుడు నేను చెప్పి ఈ వేటికి సాధన అక్కర్లేదు. కానీ ఆధ్యాత్మికత సంబంధించిన ఎన్ని పుస్తకాలు చదివినా నాకు దొరికిన కంక్లూజన్ ఇంతే. ఇవి తెలిస్తే వీటి కోసం కొంత ఎరుకతో చూస్తే సాధన అక్కర్లేదు, చూస్తే గట్టి నిలబడవచ్చు. ఈ నిష్కామ కర్మ మరొకసారి చెప్పండి. 2గా ప్రపంచం మీరు ఆశించి చేసేది ఏదైనా కర్మ. కామకర్మ. నిష్కామ కర్మ అంటే మీ హోల్ అటెన్షన్ వర్క్ మీదనే ఉంది, రిజల్ట్ మీద లేదు. మాట్లాడుతున్నాం, పరిపూర్ణంగా మాట్లాడదాం, ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇక ఆ వీడియోతో మీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. అలా కనుక చేస్తే ఇద్దరు నిష్కామ కర్మ. లేదు వీడియోతో నాకు సంబంధం ఉంది, మీరు కామకర్మలో ఉన్నారు. దెన్ యూ సఫర్. రెస్పాన్స్ వచ్చిందా పొంగిపోతారు, రెస్పాన్స్ రాలేదా బాధపడతారు. నిష్కామ కర్మలో ఎమోషన్ ఉంది. నిష్కామ కర్మ సంపూర్ణం, కామకర్మ అసంపూర్ణం, ఎప్పటికీ అసంపూర్ణం. అది ఎప్పుడు వేరే వాళ్ళ చేతిలో చిక్కుకొని ఉంటుంది. నిష్కామ కర్మ పూర్తి స్వయంలో ఉంటుంది. ఇంతే ఆధ్యాత్మికత అంటే ఈ పదాల దగ్గర సాగుతుంది. దీని చివరి మలుపులో వీటన్నిటిలో అంతర్గతంగా ఉన్నది సాక్షి, చూడటం. ఇంటరప్టెడ్గా నిష్పాక్షపాతంగా చూడడం అనేది మనిషి మర్చిపోయింది. చూడడంతోనే మనసు నిలిచిపోతుంది. వస్తువు కింద పడ్డది, చూశారు, ఏ వ్యాఖ్య చేయలేదు, మీ పని మీరు చేసుకుంటారు. కాసేపటికి దాన్ని తీసి అక్కడ పోసారు. అరిచి గీ పెట్టినా ఎత్తిపోయవలసింది మీరే, కొంతమంది తిట్టినా దాన్ని తీసి పడేయవలసింది మీరే. అలాంటప్పుడు ఎందుకు అదంతా? పడ్డది పడేశారు, పని చేసుకున్నారు. అది పగిలిపోకముందు మీ మనసు ఎక్కడుందో
పగిలినప్పుడు మీ మనసు ఎట్లుందో పగిలిన తర్వాత మీ మనసు అట్లే ఉంది. ఏ చెక్కు చెదరదు. పని జరిగిందే జరిగింది. ప్రశాంత్ ఇది చెక్కు చెదరని ప్రశాంతత గురించి నేను మాట్లాడుతున్నాను. తాత్కాలిక ప్రశాంతత నేను సినిమా చూస్తే చాలా తీసుకుంటాను. అటువంటిది కాదు. ఏమి చేస్తారు చేయరు దాంతో సంబంధం లేదు. ఈ ప్రశాంతత యు ఆర్ ఎట్ పీస్. మీరు అవసరమైతే అందరి మీద అడుస్తున్నారు, కోపడుతున్నారు, మీకు తెలుస్తుంటుంది లోపలి ఇది దెబ్బతినడం లేదు. ఇది ఎప్పుడు సజీవంగా ఉంటుంది. మీకు రుణపడి ఉంటాను గురుజీ. చాలా ఈరోజు నేను మంచి పని చేశాను మీ దగ్గరికి వచ్చి. ఒక చిన్న కోరిక గురుజీ, మీరు మీ చేత్తో మీ ఇష్టంతో మీ పెయింటింగ్ ఒకటి నాకు ఇవ్వండి. ఆన్ ది కెమెరా మీ ఇష్టం వచ్చింది. అది ఎట్లాంటిది, అది బాగుందా లేదా విలువ అట్లా కాదు. మీ చేతితో మీకు ఇష్టమైంది ఒకటి నాకు ఇవ్వండి. నాకు అన్ని ఇష్టమే కాబట్టి ఏదో ఇస్తా. మీ ఇష్టం. నాకు అది ఇదని లేదు. మీ దగ్గర నుంచి నేను తీసుకున్నాననే తప్ప నాకు అది ఇదని ఏది లేదు. మనస్సు ఏమీ తెలియని స్థితి, ఆలోచించే స్థితి. అంటే ఇది ఈ తత్వం అందరికీ అవసరమైన అది అని అనిపించే విధంగా ఉంది. అద్భుతం గురించి, అద్భుతం గురించి, అద్భుతం అంటే అద్భుతం. ఒకసారి చూడన్నా మొత్తం ఫోటో కనపడుతుంది చూడు. అందులో ఇంట్లో ఒకసారి చూడండి, నేను పెట్టుకుంటాను అని చెప్పేసి. కనపడుతుందా? మొత్తం ఫోటో కనపడుతుందా? ఎక్సలెంట్. గురువు గారి దగ్గర నుంచి నేను ఎంతో పొందాను. ఆయన చేసిన బోధ కావచ్చు, ఆయన తత్వం కావచ్చు, ఆయన జీవించే విధానం కావచ్చు, ఏది ఏమైనా ఆయన ఎంత ఇచ్చారు అనేది నాకు తెలియదు, కానీ నేను పొందింది మాత్రం చాలా ఎక్కువే. చివరిగా ఇది నేను అడిగి తీసుకున్నాను. గురువుగారి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకోవాలని తీసుకున్నాను. చాలా అద్భుతమైనది ఇచ్చారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా కూడా దాదాపుగా ఇంకా దీంట్లో శోధించి చూసి మరి తర్వాత నేను చూడండి. ఏ శోధించకండి గురుజీ, ఊరికే చూడండి. అంటే ఇంకా చాలా దాంట్లో అంటే ఏదో కనపడుతుంది చూసినంతసేపు. దాంట్లో వేరువేరుగా ఇంకా కనపడుతున్నాయి. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి కనపడుతుంది. అందుకని అన్నాను, ఈరోజు నా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. మీకు మీరు టైం ఇస్తే మరొక్కసారి మరో అద్భుతమైన అంశంతో వెళ్దాం గురుజీ. తప్పకుండా. ధన్యవాదాలు.